మా ఓడి నడిచొస్తే చాలరా అంతే. అది అది దానికి డెఫినేషన్ అది నన్నదూతా. ఇప్పుడు నువ్వు పేపర్లు వేయాలి, అరవాలి అన్నీ అనిపిస్తాయి కదా. నాకు డైరెక్టర్ ఎక్కడ తోపు అనిపిస్తాడంటే, నీకు అవన్నీ చేయనివ్వడు. బాడీలో కొన్ని నర్వ్స్ ఉంటాయి కదా, ఎట్లా టచ్ చేస్తే నీకు జయ్యి అని లెగుస్తుందా అని చెప్పేసి నరం ఇలా పట్టుకుని ఉన్నాడు. వరదా వాడిని ఆపంటే నా ఎలివేషన్లందు రాజమౌళి ఎలివేషన్లు వేరయ్యా. షేమ్లెస్లీ లెజెండ్ ఇంటర్వెల్ సీన్. హౌ కెన్ ఐ నాట్ మెన్షన్ దట్ ఇన్ దిస్ వీడియో? భగవంతుడా. Hello guys, welcome back to the channel. Welcome back to Chari. Not sorry. We are back with another episode of Sodhi Chepta. Thumbnail and title మీరు ఆల్రెడీ చూసారు. It is కొంచెం బ్రాడ్ టాపిక్ కాదు టాపిక్. It is కొంచెం బ్రాడ్ టాపిక్. ఓకే, బూత్లో ఉంది. ఓకే ఫైన్. సో ఇట్ ఈస్ కొంచెం బ్రాడ్ టాపిక్ అనమాట. మనం ఆల్రెడీ కొన్ని సీన్స్ ఇందులో బెస్ట్ వార్నింగ్ సీన్స్ అని మాట్లాడుకున్నాం. లాస్ట్ ఇయర్ ఒక వీడియో చేశాను నేను. బట్ మన వాళ్ళు చాలాసార్లు బెస్ట్ ఎలివేషన్ సీన్స్ చేయి అంటే ఆల్రెడీ చేశాను కదా అన్న జోన్లో నేను ఎప్పుడు టచ్ చేయలే. బట్ అందులో మనం టచ్ చేయనివి ఆ తర్వాత కొన్ని సినిమాలు వచ్చినాయి ఆబ్వియస్లీ ఇన్ విచ్ ఎలివేషన్ సీన్స్ వర్ గుడ్. ఇవన్నీ పట్టుకొని బెస్ట్ ఎలివేషన్ సీన్స్ ఇన్ తెలుగు సినిమా అని చెప్పి కొన్ని అదే చెప్తారా? ఓకే బెస్ట్ ఎలివేషన్ సీన్స్ ఇన్ తెలుగు సినిమా అని చెప్పి పార్ట్ 1 చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు. సో దానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ రీసెంట్గానే కొన్ని రోజుల ముందే పగరగిలిన ఫైర్ చూసాము థియేటర్లో. సో ఇంకా మొత్తం సమయం సందర్భం వచ్చింది కాబట్టి చేసేపోతున్నాం. ఎవరన్నా ఛానల్ కొత్తగా వస్తే సోది చెప్తా బై చారి నాట్ సారీ ప్లేలిస్ట్ ఒకసారి చెక్అవుట్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో ప్రణయ్ వర్మ లింక్ ఉంటుంది ఛానల్ది, దీనికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనోడు ఎవరికైనా తెలియకపోతే మంచి రియాక్షన్ వీడియోలు ఉంటాయి, సబ్స్క్రైబ్ కరో. లైక్ ఇంపార్టెంట్. ఊపులో స్టార్ట్ చేద్దాం. అంతే ఊపిన. ఓకే గైస్, ఓజీ స్పాయిలర్ డిస్కషన్ ఇప్పుడు మేము మాట్లాడుకోబోయేది ఈ నెక్స్ట్ ఫ్యూ మినిట్స్. సో ఎవరన్నా చూడకపోతే సినిమా ఈ బిట్ స్కిప్ చేసేయండి. చెప్పు. ఇప్పుడు ఓజీ ఈజ్ ఏ ఫిలిం విచ్ ఈస్ ప్యూర్లీ ఫర్ ఒక పవర్ స్టార్ ఫ్యాన్స్కి కానీ తెలుగు కమర్షియల్ సినిమా ఫ్యాన్స్కి కానీ ఇట్స్ ఎ థింగ్ కదా. సో నీకు ఓజీ విషయానికి వస్తే అసలు వాట్ ఈస్ ద బెస్ట్ మూమెంట్ ఆర్ సీన్ దట్ బిగ్గెస్ట్ టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిలిం? మూమెంట్ సీన్ చెప్పే బదులు ఓజీ గురించి ఒక చిన్నది చెప్తా, లైక్ మై పర్సనల్ ఫీలింగ్. సో నువ్వు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే హీరో గురించి మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ సినిమాలో పోస్ట్ అత్తారండి దారి, కాటమరాయుడు నుంచి సర్దార్ గబ్బర్, అజ్ఞాతవాసి, వకీల్ సాబ్ ఇవన్నీ వచ్చినాయి నాకు. సో బేసికలీ సినిమాలన్నీ అవసరం. నేను ఒకటే అనుకున్నా, అరే పవర్ స్టార్కి ఆయన అంటారు చూడు విజేంద్ర ప్రసాద్ గారు 100% విత్ హిమ్. ఆయన కథ అవసరం లేదండి, 100% విత్ హిమ్. నువ్వు పవన్ కళ్యాణ్ ఒకలా చూపిస్తే జనాలకి ఎక్కుద్దని తెలుసు. ఓకే, ఎందుకు చూపించట్లేదు, ఏంటిది, వాట్ ఈస్ దిస్ అనుకుంటూ నా లోపల ఫీలింగ్ ఉండేది. ఎందుకంటే మనం చాలా చిన్నప్పుడు చూసారు ఒక జనరేషన్, తమ్ముడు, బద్రి, అది వేరే జోన్. మనం ఓన్లీ గబ్బర్ సింగ్ పడింది, వేర్ వీ కెన్ మాస్ మంచి సినిమా, బట్ మాస్ పవర్ స్టార్ పవర్ స్టార్ని మనం ఎక్స్పీరియన్స్ చేయలేదు. దాని తర్వాత ఇన్ని సినిమాలు పడిన తర్వాత భీమ్లాలో కొన్ని చోట్ల కనిపిస్తాడు పవన్ కళ్యాణ్. పంచగట్టుకున్నప్పుడు, ఇంటర్వెల్ వేసినప్పుడు కొన్ని చోట్ల కనిపిస్తాడు. నాకు చాలా నచ్చింది అది. ఇదే సినిమా అంతా ఉంటే ఎలా ఉంటుంది అనుకున్నాను. అప్పుడు పడింది ఓజీ. నేను ఓజీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయను తెలుసు. ఓజీ నుంచి అది చెప్పు. లైక్ బేసికల్లీ వాట్ వర్ మై ఎక్స్పెక్టేషన్స్? ఈ కిరణ్ నందన్ అయ్యి పక్కన పెడదాం, ఇది కాదు. లైక్ హౌ గైస్ పర్సనల్ ఫ్రమ్ సోది చెప్తా, పర్సనల్ సారీ, చాలా అతి దొబ్బాం. అకీరా ఉన్నాడు, అకీరా ఉంటే బాగుంటుంది అది ఇది అని. బట్ మళ్ళీ నేనే ఓజీ ముందు చెప్పా అలాంటి హైప్ ఎక్కించుకోకండి, బికాజ్ ఏం మిస్లీడింగ్ వాళ్ళు అని, మిస్లీడింగ్ అని. పర్సనల్ సారీ ఫ్రమ్ అవర్ సైడ్. ఎస్. సో నేనేమంటున్నానంటే మంచి ఎంట్రీ సీను, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్. సో యు వర్ లైక్ నాకు ఒక 3-4 మూమెంట్స్ హ్యాపీ. 4 జీడిపప్పులు 3 జీడిపప్పులు చాలు పర్ఫెక్ట్ జీడిపప్పులు ఇస్తే అంతే చాలు.
ఇంకా నాకు ఇంత సైజు జీడిపప్పులు ఉండాలి ఒక్కటే చాలా అనుకున్నా అండ్ చాలా విన్నాం పవన్ కళ్యాణ్ 30 minutes 40 minutes ఉంటాడు అలాగని చెప్పి నేను దానికి కూడా హైప్ ఎక్కాను ఎందుకో తెలుసా మన తెలుగు సినిమాల్లో దెర్ ఇస్ దిస్ థింగ్ సినిమా మొత్తం హీరో మీద నడాలని బట్ హీరో మీద నడిచిన హీరో ఉండాల్సిన అవసరం లేదు కొన్ని సినిమాలకి లూసిఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ సో అలా నడుస్తుంటుంది అండ్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ ప్యారలల్ అవుతున్నాయి ఇక్కడ నేను అలాగుంటా చాలు నీకు జాన్విక్ సినిమాలో జాన్విక్ మొత్తం ఉండడు బాబా యాగా అనేది నడుస్తూ ఉంటుంది పడినప్పుడు నీ అమ్మ అన్ని గన్లు పట్టుకుని సఫ్ వెళ్ళిపోతాడు మళ్ళీ దట్ వాజ్ మై ఎక్స్పెక్టేషన్ అప్పుడు వచ్చి చూస్తే ఇప్పుడు సీన్లోకి వస్తున్నా ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి పవన్ కళ్యాణ్ 30 minutes అన్నారు ఎంతసేపు ఉన్నాడైనా నేను చెప్తున్నా చూసిన తోటి మంచి ఎక్స్పీరియన్స్తో చూసాం వెరీ వెరీ గుడ్ నాకు తెలిసి లైక్ పిన్ పాయింట్ కరెక్ట్గా ఎలా చూడాలో అలాగే చూసాం కింద నుంచి చూసాం పైగా బాల్కనీ చెప్తున్నా అంటే గైస్ ఇప్పుడు ఎలా చూడాలో ఎందుకు అలా చూసామంటే లక్కీలీ ఆర్ ఫార్చునేట్లీ ఫుల్ హడావిడి ఫుల్ హంగామాలో చూసాం బట్ మాకు డిస్టర్బెన్స్ ఎక్కువ లేకుండే అంటే ఓ జనాలు అరిచేస్తూ స్క్రీన్ మీద మొత్తం పేపర్లే ఉండి అలా కూడా లేదు ఉండే సెలబ్రేషన్స్ బట్ అలానే సినిమా అర్థం అవ్వనంతలా లేదు విచ్ ఈస్ వెరీ టఫ్ టు కోయిన్సైడ్ సో ఇప్పుడు వస్తా చూడు ఫస్ట్ నాకు సినిమా ఫస్ట్ 20 minutes పవన్ కళ్యాణ్ ఉండరు స్పాయిలర్ డిస్కషన్ అని చెప్పావు కదా ఉండరు ఆయన 15-20 minutes ఉండరు అనుకుంటా నేను ఫస్ట్ ఆ సీన్ పడుతుంది అనుకోలేదురా అరే నేను అదే నేను ఫస్ట్ అదేంటి వైట్ చొక్క వేసుకుని వచ్చేస్తున్నాడు అప్పుడే కత్తిలా పెట్టుకుని ఉంటాడు నేను అక్కడికే దట్ ఈస్ ది ఎంట్రీ షాట్ ఆఫ్ పవన్ కళ్యాణ్ నేను అనుకున్నా టికెట్కి ఎంత పెట్టామో మొత్తం ఇక్కడతో అయిపోయింది మిగతాది బోనస్ ఫస్ట్ ఎంట్రీ సీన్కి అలా అనిపించింది అంటే ఎంత ఎడారిలో ఉన్నావు అర్థం చేసుకో ఎగ్జాక్ట్లీ ఎడారి నాట్ ఈవెన్ సహారాలో ఉన్నాం మనం ఇంత ఎడారిలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఆ సీన్ పడింది ఇప్పుడు అది స్పెషల్ అనాలా దాని తర్వాత వచ్చేసి ఒక్కటే పిక్ చేసుకోమంటావు నన్ను పోలీస్ స్టేషన్ సీన్ మ్యాన్ పవర్ స్టార్ నడిచొస్తే చాలు ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి గైస్ ఈ లైన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఫ్యాన్స్ అనుకుంటారు కదా మా ఓడి నడిచొస్తే చాలరా అంతే అది దానికి డెఫినేషన్ అది ట్రూ డెఫినేషన్ ఆఫ్ దట్ సీన్ దట్ మ్యాన్ ఇన్ దట్ స్మాల్ బిట్ హీ లిటరలీ డస్ నథింగ్ ముంబైలో అడుగు పెట్టే సీన్ ఉంటుంది అక్కడి నుంచి తావడేకెళ్ళి ఫస్ట్ అటు వెళ్తాడు కదా లైక్ వాళ్ళందరినీ విడిపించడానికి వెళ్తాడు నాకేమో ట్రాన్స్లో దొబ్బింది నాకేం గుర్తుందంటే ఫస్ట్ పోలీస్ స్టేషనే ఫస్ట్ జాకెట్ అన్న వస్తున్నాడు జాకెట్ కుట్టించండి అంటే ఓజస్ గంభీర్ అని వెనకాల కుట్టిస్తారు ఇంకోటి నాకు ఏం నచ్చింది తెలుసా నువ్వు ఆల్రెడీ జాకెట్ కుట్టించావు ఓజస్ గంభీర్ అని హై వచ్చింది మనకి చూపించిన అక్కడ వెనకాల నుంచి ఒకసారి షార్ట్ పడాలిగా పడదు ఎందుకంటే నీకు ఆల్రెడీ తెలుసు వెనకాల రాసిందని తెలుసు ఫేస్ ఉండగా వెనకాల ఎందుకు చూపిస్తాడు అండ్ ఆల్సో ఇలా కారు తీయగానే కారు మొత్తం కొంచెం బ్లడ్ బూజు ఇదంతా పట్టేసి ఉంటది కడుగుతారు కార్ని అన్ని ఇలా అరే నాకు మెంటల్ ఎక్కిపోయినరా నేను అలా ఇప్పుడు నువ్వు పేపర్లు వేయాలి అరవాలి అన్నీ అనిపిస్తాయి కదా నాకు డైరెక్టర్ ఎక్కడ తోపు అనిపిస్తాడంటే నీకు అవన్నీ చేయనప్పుడు ఎప్పుడైతే డైరెక్టర్ నువ్వు అరవలేకపోతున్నావు ఆ సీన్కి ఐ వాజ్ లైక్ ఇన్ ఏ గుడ్ వే ఐ వాజ్ లైక్ ఆ స్ట్రక్ అంటారు కదా ఇలా ఉన్నారా నేను ఇలా పట్టుకుని ఉండిపోయాను అయ్యో బాబోయ్ చుట్టుపక్కల పేపర్లు ఎగురుతున్నాయి అరుస్తున్నారు అందరూ ఏంటి నేను చెప్తున్నా పవన్ కళ్యాణ్ ఉంటాడు అసలు ఫస్ట్ నువ్వు పవన్ కళ్యాణ్ని ఓజీ సినిమా ఓటీటీకి వచ్చిన తర్వాత ఏ ర్యాండమ్ ప్లేస్లోనే కర్సర్ నొక్కు వాల్ పేపర్ ఐఎమ్ టెల్లింగ్ దట్ సుజిత్ రవిచంద్రన్ సార్ ఏం మ్యాజిక్ చేశారో తెలియదు కానీ విజువల్స్ ఎనీ ప్లేస్ మేము రాసిస్తున్నాం నెట్ఫ్లిక్స్లోకి వచ్చిన తర్వాత పాజ్ చేసి ఎనీథింగ్స్ ఇలా స్నిప్ లాక్కుని అంతే అలా పవర్ స్టార్ ఫ్యాన్స్ అలా ఫ్రేమ్ కట్టించుకుని పెట్టుకోవచ్చు అంత బాగుంటాడు పవన్ కళ్యాణ్ అంత సూపర్ బ్యూటిఫుల్ స్టైలిష్ కేక ట్విట్టర్లో శివహర్ష అనే పేజ్ ఉంటుంది బ్రో నువ్వు చాలా వాల్ పేపర్లు రెడీ చేసుకోవాలి భయ్య నేను మనోడి వాల్ పేపర్లు బాగుంటాయి ఫోన్ వాల్ పేపర్స్ చేస్తాడు అనమాట షౌట్ అవుట్ టు హిమ్ ఇప్పుడు ఛాన్స్ వచ్చింది నీకు బోల్డ్ ఉన్నాయి మనోడు డిపి పవన్ కళ్యాణ్ సో నీకు చాలా వాల్ పేపర్లు రెడీ చేసుకోవాలి రెడీ పెట్టుకో నువ్వు ఇన్ని అయ్యి బాబాయ్ బోల్డ్ ఉంటాయి లైక్ క్రేజీ నేను వెయిట్ చేస్తున్నా అసలు చాలా సీన్లు రా నాకైతే పోలీస్ స్టేషన్ సీన్లో
మరాఠీలో ఏదేదేదో మాట్లాడేస్తాడు. నిజం చెప్పరా, నీకు అర్థమవుతుంది అక్కడ? నాకేం తెలియదు. ఫక్ లాంగ్వేజ్, ఎమోషన్ ఈజ్ ఇంపార్టెంట్ అంటారు కదా. అండ్ ఆల్సో ఆనెస్ట్లీ స్పీకింగ్, నువ్వు చెప్పావు చూడు ఇలాగ ఏదేదో మాట్లాడుతుంటాడు అది ఇది అని. ఇఫ్ యూ రిమెంబర్ ఫరజ్ న్యూట్రల్ ఫ్యాన్స్, ఐ లిటరల్లీ రిమెంబర్ ఫరజ్ న్యూట్రల్ ఫ్యాన్స్ September 2nd, 2023 ఆ హంగ్రీ చేత గ్లిమ్స్ వచ్చినప్పుడు అంత సూపర్ ఉంది అనిపించి లాస్ట్లో ఇక్కడిక్కడ కాయబక్తోస్ అది ఇది అని అంటే అదొక్కటే కొంచెం అనిపించింది అందరికీ. కానీ ద బ్యూటీ అబౌట్ దట్ సీన్ ఈస్ దాట్ దేర్ ఈస్ ఖేయాస్ ఇన్ దట్ సీన్. మెంటల్ ఖేయాస్ ఉంటుంది, కట్లు ఉంటాయి, అరుస్తూ ఉంటాడు ఓ పక్కనేమో ఎదుగుతూ ఉంటాడు, తర్వాత చిన్న కత్తి తీసుకొస్తాడు, ఇలాగా చైన్ నరికేయాలంటే ఏం చేయాలంటాడు, మళ్ళీ వెళ్ళి ఒక ఏళ్ళు నరికితే మొత్తం వేరే ఏళ్ళు చూపిస్తాడు, తుప్పు పట్టిన కత్తి తీసుకురా ఏం చేయాలో చెప్పు, అది ఇది ఇది అది అంటే ఏదేదో చేస్తూ ఉంటాడు, కట్టలు పడుతూ ఉంటాయి. సో ద బ్యూటీ ఈస్ దట్ యూ కెన్ ఈజీలీ చూస్ టు లీవ్ ఇట్ ఆన్ పవన్ కళ్యాణ్ బీయింగ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఇప్పుడు నీకు పీకే ఫ్యాన్ అనుకో, పవన్ కళ్యాణ్ అలాగా హైపర్ గా ఉన్నప్పుడు నీకు నచ్చుతుంది, చూడరా అసలు. నో, దేర్ ఆల్సో ఈ చోస్ టు క్రియేట్ దట్ ఖేయాస్, టెన్షన్, అక్కడ తీస్తాడు, అది చూస్తాడు, ఇది చూస్తాడు, కానీ ఎంత కావాలంత పవన్ కళ్యాణ్ ని చూపించి వాడతాడు. అది అండ్ చాలా చాలా డెనిమ్ జాకెట్, మెరూన్ షర్ట్, మెరూన్ షర్ట్, ఆ గ్లాసెస్, స్టైలింగ్ మ్యాడ్, రేబాన్ పెట్టి. అరే ఆ సీన్లోనే ఏ సీన్లో ఉన్నా కరెక్ట్ గుర్తులేదు కానీ ఫైర్లోంచి నడుచుకుంటూ వస్తాడు రా, అది నెక్స్ట్ డే ఫైర్లోంచి నడుచుకుంటూ వస్తాడు, షూకి ఫైర్ అనుకుంటుంది, ఫైర్తో కొడుతూ ఉంటాడు, అంతా ఉంటుంది, కత్తికి బ్లడ్ ఉంటే అది ఇలా తిప్పితే బ్లడ్ వచ్చి ఆ ఫైర్ మీద పడి ఫైర్ ఆగిపోద్ది నెక్స్ట్ డే. అదేరా దట్ బ్యూటిఫుల్. నేను చెప్తా, సింపుల్గా చెప్తా, సెకండ్ హాఫ్ స్టార్ట్ అవగానే కొంచెం ఎమోషనల్ సీన్ ఉన్న తర్వాత జిమ్మీ యాడ్ పేరు జిమ్మీ క్యారెక్టర్ ఫోటో ముందు ఆడే కూర్చున్నట్టు చూసావు, అదే ఎడిటర్. జిమ్మీ క్యారెక్టర్ది బాడీ తీసుకొస్తా ఉంటే తన్నుకుని మ్యాట్కి పడిపోతే ఇలా రోలే అక్కడ పడితే అక్కడ అంటాడు, అక్కడే పాతేద్దాం అనుకున్నాము కానీ ఎతకడానికే చాలాసేపు పట్టిందండి. అలా మూమెంట్స్ క్రియేట్ చేస్తాడు. అప్పుడు వాళ్ళ ఇంటికి ప్రకాష్ రాజుని రాహుల్ రవీంద్రన్ వెళ్తారు. అక్కడ రాహుల్ రవీంద్రన్ చిన్న పే ఆఫ్ ఇస్తాడు, సిగరెట్ కాల్చి ఎలా అంటాడు రాహుల్ రవీంద్రన్. సినిమా మొత్తంలో దేర్ ఈస్ ఓన్లీ వన్ సీన్ వేర్ దిస్ హ్యాపెన్స్ అండ్ సుజీత్ chose to give it to his best friend రాహుల్ రవీంద్రన్. ఇంకోటి అదే నీకు ఇంకో థింగ్ చెప్పనా, అదే నేను జస్ట్ యాడ్ చేద్దాం అనుకున్నా. తర్వాత పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది, ఆ తర్వాత దేర్ ఇస్ దిస్ సీన్ చెప్తాడు కదా, ఇక్కడ ఉన్నారు పలానా ప్లేస్లో ఉన్నారంటే వెళ్తాడు రా, అక్కడ డోర్లు బద్దలయ్యి కెమెరా ఇలా తిరిగి షిల్లోట్ల నుంచి నడుచుకుని వచ్చి అలా నుంచుంటాడు రా, ఏం చేయడు, నుంచుంటాడు అంతే, నుంచుంటాడు. ఆ తర్వాత ఈ షార్ట్ గన్ సీన్ వస్తుంది, నడుస్తాడు షార్ట్ గన్ సీన్ వస్తుంది, లోడ్ చేస్తాడు, పేలుస్తాడు, కాలుకు ఫైర్ వస్తాడు, ఒకదాని తర్వాత నేనైతే పవన్ కళ్యాణ్ సినిమాకి ఎందుకు వెళ్తానో అది గొంతులో కుక్కేహారు ఇలాగా తీసుకో అందరూ తీసుకో ఇక్కడ దాకా ఇంకా బొక్తాయాసం అంటారు కదా, బాబాయ్ నాకు గొంతు బాబాయ్ ఇంకా అని పీక్స్ అన్నీ నాకు ఇంకా అన్నీ. ఆ ఇంటర్వెల్ ఒకటి, ఇంటర్వెల్ అయితే ఎప్పుడైతే ఎలా వచ్చి ఆ కశ్యప్ అంటారు ఆయన పేరు, మోటివేషనల్ స్పీకర్, కశ్యప్ది లేస్తుంది, ఇలా తలెగుస్తుంది, వచ్చాడు బాగా చేశాడు రా, ఆయన చాలా బాగా మంచి చేశాడు ఆయన. సో దాని తర్వాత అప్పుడు స్టార్ట్ అవుద్ది రచ్చ. ఓకే ఆడు చూడాలి ఆ జిమ్మీ గాడు, మా నాన్న చెప్తూ ఉంటాడు పేరేంటది, he uses the word బగుల్ బువా అంటాడు, తినేనా అమ్మ ఎప్పటి నుంచి రావాలని కోరుకున్నాను, సైతాన్ రావాలని కోరుకుని ఏదో అంటాడు సార్. బేసికల్లీ బగుల్ బువా ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ సినానిమ్ ఫర్ ది వర్డ్ బూగీ మ్యాన్ ఆర్ బాబా యాగా. సో బాబా యాగా అనేది జాన్ విక్ కదా, సేమ్ ఇన్స్పిరేషన్ తీసుకుని మరాఠీలో బగుల్ బువా అంటాడు అనమాట. అంటే ఎవరు లైక్ ఇట్స్ జస్ట్ ద సేమ్ రా. ఇప్పుడు జాన్ విక్ గురించి మాట్లాడినప్పుడు నీకు బాబా యాగా తెలుసా, వాళ్ళు పిలుచుకుంటారు చూడు ఒక పేరు, సైతాన్, బగుల్ బువా, బాబా యాగా అంటే జాన్ విక్ అని ఇట్స్ ఎ సినానిమ్ కదా. అలాగే జిమ్మీ వాళ్ళ నాన్న ఎవడైతే గుండంకులు ఉన్నాడో ఆ గుండంకులు
బగుల్ బో అని పిలుస్తాడు సైతాన్ అని అన్నట్టు. ఎందుకంటే ఫస్ట్ ఇంట్రో సీన్లోనే అంతమంది నరికేసరికి వీడికి ఒక సైతాన్లా గుర్తున్నాడు అన్న ఒక రెఫరెన్స్. ప్రభాస్ ఫ్యాన్స్ కోమరావత్ లాగా. ఇట్స్ బగుల్ బో ఇస్ ఎంటైర్లీ పాజిటివ్ థింగ్. గాట్ ఇట్. అది గాట్ ఇట్ అది ఎలివేషన్ చాలా ఉన్నాయి రా. నేను మోస్ట్ సింప్లెస్ట్ ఆఫ్ ది సింప్లెస్ట్ ఎలివేషన్ చెప్పనా, బట్ క్రేజీ క్రియేటివ్ ఎలివేషన్ ఇన్ ఓజీ. ఫస్ట్ ఫైట్ అవుద్దా, ఫైట్కే నువ్వు చెప్పినట్టు వీఆర్ మ్యాడ్ సోల్డ్. నేను అయిపోయింది ఓకే. నేను ఏమనుకున్నా ప్రీ ఎంటర్ వల్ల కత్తి పట్టుకుని వచ్చి నరుకుతాడు అది ఇది అనుకుంటే, అన్న తెల్ల చొక్క వేసుకుని కత్తితో దిగినప్పుడే ఐఎమ్ డన్. కత్తి ఇలా గుచ్చుతాడు చూడు పేపర్లకి, తర్వాత కత్తి అది ఆ పేపర్ ఇలాగా ఫైర్ అంటే ఉంటుంది, ఇలా చూస్తే తర్వాత ఒక షాట్ ఉంటుంది కత్తి ఫోకస్ అయ్యి ఉండి అన్న ఫోకస్ ఉంటాడు. ఇదంతా అయింది షర్ట్కి మొత్తం బ్లడ్ అంటుకుని అయిపోయిన తర్వాత వెళ్ళి ఆ బ్లడ్ స్టెయిన్డ్ షర్ట్ని ఒక ఫ్లాగ్ లా జెండాలా చేస్తారు, బనీన్ వేసుకుని ఉంటాడు ఇలాగ. వాట్ ఈస్ దిస్? వాట్ అంటే యు ఆర్ షోయింగ్ ఎ సింబల్ దట్ this territory belongs to us, and that is a statement. If you say that it's a blood stained shirt, it's not a flag or something. అది బుర్రపాటు టచ్, అది మ్యాడ్ చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి. ఇఫ్ యూ గో టు ద రెఫరెన్సెస్, ఇంకా జానీ అండ్ దీని పేరేంటి ట్రావెలింగ్ సోల్జర్ రెఫరెన్సెస్ పీక్ స్టఫ్, పీక్. కానీ నువ్వు చెప్పినట్టు ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు ద పాయింట్ దట్ ఐ విల్ అగైన్ కమ్ టు ద సేమ్ పాయింట్. Anyone who wants to see Pawan Kalyan in his ultimate glory for probably the first time for our generation and probably the last time also for our generation is in They Call Him OG. So ఎవరన్నా వెళ్ళి చూడాలనుకుంటే జస్ట్ ఆ కట్అవుట్ని, మీ హీరో వెంట గాడ్ మోడ్ అంటారు కదా, అది ఆ అద్భుతాన్ని చూసి రండి అంతే. ఇట్స్ సింపుల్. సో డెఫినెట్లీ దట్ ఈస్ ఆర్ టేక్ అవే ఫ్రమ్ దట్ ఫిల్మ్. మన ఎక్స్పెక్టేషన్స్ ప్రాపర్ వేలో ఉండే. నా ఎక్స్పెక్టేషన్స్ నువ్వు చెప్పినట్టు వెరీ సింపుల్. నేను పవన్ కళ్యాణ్ చూడాలి, నాకు ఎలివేషన్లు కావాలి, నువ్వు గివ్ మీ దట్ హై, నీ స్టైల్లో నాకు హై ఇవ్వి. నీకో స్టైల్ ఉందని నాకు తెలుసు, ఆ స్టైల్లో నాకు హై ఇవ్వి, నేను హై ఫీల్ అవ్వాలి. నువ్వు ఇప్పుడు వరకు నీ పాటలతో కానీ నువ్వు గ్లిమ్సులతో కానీ నాకు పిచ్చ హై తెప్పించావు, అది ఫుల్ లెంత్లో నాకు ఇచ్చేసాడు. సూపర్ నాకు పిక్చర్ లైక్ బాగా నచ్చింది. వెరీ సాటిస్ఫాక్టరీ ఎక్స్పీరియన్స్. ఘోరంగా అంటే నీకు బాడీలో కొన్ని నర్వ్స్ ఉంటాయి కదా, ఎట్లా టచ్ చేస్తే నీకు జయ్యి అని లెగుస్తుందా అని చెప్పేసి నరం ఇలా పట్టుకుని ఉన్నాడు, ఇలా పట్టుకుని ఇలా ఆడు స్వామి ఆడు. అమ్మో నిజమే, మళ్ళీ చూడాలి, వెళ్ళాలి, కుదరలేదు, దొరకట్లేదు. యాక్చువల్లీ ప్లాన్ చేసుకుని వీక్ డే వెళ్ళలేదు, మంచిగా చూడాలి. ఇంకా మొత్తం ఇంకా టెక్నికల్ ఈసారి మొత్తం అన్ని పక్కన పెట్టి ప్రశాంతంగా సినిమా చూడాలి ఫీల్స్. సో ఎవరైనా ఇంకా ఓజీ చూడకపోతే చూడండి. నువ్వు లెట్స్ మూవ్ ఆన్. ఇప్పుడు ఎలివేషన్ సీన్స్ అనగానే లెట్ మీ గో బ్యాక్ టు సంథింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ 2025 ఓన్లీ. 2025 స్టార్ట్కి వెళ్తా నేను. డాకు డాకు మర్చిపోవడం ఏంటి? ఐ స్టిల్ ఫీల్ డాకు అమ్మో అసలు అగైన్ రమన్ గాడ్ మోడ్. అండ్ సి డాకులో అగైన్ మై థింగ్ ఫర్ డాకు ఈజ్ దట్ ఏమోరా ఇప్పుడు యాజ్ అన్ ఆడియన్స్గా నాది చాలా సింపుల్ థింగ్. ఇప్పుడు నేను న్యూట్రల్ ఆడియన్నే, కానీ నాకు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎందుకో ఫర్ మీ ద గుడ్ థింగ్ ఈజ్ దట్ ఎక్స్పెక్టేషన్స్ రైట్ ఉంటాయి. ఇప్పుడు నేను డాకు కూడా ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఏ బాలయ్య ఫిలిం అండ్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ మాస్, అంతే. నేను పెద్దగా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళలేదు డాకుకి. అండ్ నాకు ఫస్ట్ సర్ప్రైజ్ ఏముండేనో తెలుసా, ఇప్పుడు బాలయ్యది ఇంట్రో ఫైట్ ఉంటుంది. ఇంట్రో ఫైట్ ఏంటి, ఆ యార్డులో మొత్తం మధ్యలో అదే సందీప్ రాజ్ మంటల మధ్యలో కట్ల పెట్టి చూపిస్తాడు కదా. సో ఇట్స్ యాక్చువల్లీ ఆ సీన్ ప్రీ ఇంటర్వెల్ సీన్, కానీ జస్ట్ ఫర్ అంటే బాలయ్య ఎంట్రీకి ఏమన్నా కావాలని చెప్పి ఆ బిట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి నడిపించి బాలయ్యని ఎస్టాబ్లిష్ చేయడం ఇవన్నీ చేస్తాడు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ మీ, బికాజ్ నువ్వు అనొచ్చు in an era where mediocrity is called superior, then
ఆ సుపీరియారిటీ అనేది చచ్చిపోద్ది అని. ఐ అగ్రీ. నువ్వు ఎప్పుడన్నా సరే నువ్వు మీడియోక్రిటీకి చల్లబడ్డావు అంటే ఓకే, నీకు ఇంక మీడియోక్రిటీ ఇస్తూ ఉంటారు అని చెప్పి. బట్ స్టిల్ అట్ వన్ పాయింట్ వాట్ ఐ ఫీల్ ఈస్ దట్ ఐ విల్ ఎక్స్పెక్ట్ ది బెస్ట్ ఫ్రమ్ సమ్ ప్రాజెక్ట్స్ విచ్ లైక్ ఎగ్జైట్ మీ దట్ మచ్. సో డాకుకి నేను అంతేమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంతే. దట్ ఈస్ మీ పర్సనల్లీ. ఇప్పుడు నేను వెళ్ళాను డాకుకి, నాకు బాలయ్యని చూపించు, బాలయ్య మాస్ని చూపించు, నేను ఏదైతే బాలయ్య నుంచి క్రింజ్ అనుకుంటున్నానో తక్కువ ఉంటే ఐఎమ్ హ్యాపీ, చాలు అంతే. మిగతా నువ్వు ఏమన్నా ఇచ్చినా ఐఎమ్ ఓకే. కానీ ఆ సినిమాలో ఫస్ట్ అది పడుతుంది, ప్రీ ఇంటర్వెల్ సీన్ చాలా బాగుంటుంది. దట్ ఈస్ ప్రాపర్ బాలయ్య, తమన్ గాడ్ మోడ్, ఇదంతా ఓకే. సెకండ్ హాఫ్లో ఆ సీన్ వస్తుంది చూడు, ఐ నో వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ మ్యాన్. వెళ్తాడు ఇలాగా లైక్ బాడీలో అది ఎంటికలు లెగిసిపోయింది ఇలాగా. కలెక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తాడు, వచ్చిన తర్వాత మొత్తం ఆ విలేజ్ అంతా స్మాష్. ఆ పాప అలా పడి, పాప ఫస్ట్ ఫ్రేమ్ లోనే అర్థమైపోతుంది షీ విల్ డై అని. పాప చనిపోవడం ఎమోషన్ కాదు, నాకు బాలయ్య బాబులో నచ్చేది ఏంటో తెలుసా, అది బాబీ తెచ్చాడు. చాలా కొన్నిసార్లు కనిపిస్తుంది. బాలయ్య అంటే లౌడ్ కదా, ఆ సీన్లో వాట్ వీఆర్ టాకింగ్ మనందరికీ తెలుసు. ఇలా మెట్ల మీద కూర్చొని ఈ చేతుల్లో చచ్చిపోయింది అనుకుని డైలాగులు చెప్తాడు. బాలయ్య ఈజ్ అ బిట్ ఎమోషనల్ దేర్. అది అంటే గ్రాఫ్ ఏంటంటే ఇలా కొడుతున్నాడు, అందరినీ కొట్టేసి కొంచెం కూర్చున్న తర్వాత ఎమోషనల్ లేపుతాడు. మళ్ళీ నీళ్ళు కావాలరా నా కొడక అని ఎక్కడికో వెళ్ళిపోద్ది. పాయింట్ ఈస్ దట్ ఓన్లీ. దాని ముందు కూడా ఇట్ విల్ స్టార్ట్ ఆఫ్ ఇన్ దట్ వే దట్ ఓకే ఆల్రెడీ పెంట మెసాకర్ జరిగిపోయింది. వస్తాడు ఒకడు గుర్రం మీద నుంచి వస్తే, గుర్రం మీద వస్తే వాడి తల నరికిన తర్వాత ఒక షాట్ ఉంటదిరా, వెనకాల ఇలా ఉండి ఇలా చూస్తాడు, వెనకాల ట్రైలర్ లో ఉంటది, వెనకాల ఏమో మహారాజ్ది బిహెడెడ్ స్టాట్యూ ఉంటది. దాని మీద నుంచి ఇలా తీసుకొస్తే ముందు బాలో ఇలా మొత్తం క్లీన్ షేవ్డ్ ఉంటాడు. వీళ్ళందరు రియాక్షన్ షాట్స్ పడతాయి అంతే. మకరంద్ దేశపాండేది వీళ్ళందరూ అందులో చాలా కొత్తగా కూడా స్టైలిష్ గా ఉంటాడు బాల, స్టైలిష్ మేకింగ్ ఇలా చూపిస్తారు. చూపించిన వెంటనే మహారాజ్ అంటాడు, శైతాన్ హే ఏ దుష్మన్ కా భగవాన్, హే ఏ జంగల్ కా అని వస్తుంది. తర్వాత ఇలా అనుకుంటాడు, రే బలవంత్ అంటాడు. అక్కడికి వెళ్ళి మొత్తం హడావిడి జరిగిపోద్ది. మళ్ళీ శ్రద్ధ శ్రీనాథ్ అరుస్తుంది, సీతారాం గారు మీరేం చేస్తున్నారు, మీకు అర్థమవుతుందా అన్న దగ్గర మళ్ళీ దిగిద్ది, మెల్లగా దిగిద్ది. దాహం అక్కడ కూడా దాహం అది ఇది అంటే అది కొంచెం మరీ అబోవ్ బోర్డు కానీ ఒకటి చూపిస్తాడు, ఆ ఠాకూర్ల పానీ తాగు అది ఇది అని ఒకటి చూపిస్తాడు, విచ్ ఇస్ వెరీ డిస్టర్బింగ్. దాని తర్వాత నీళ్ళు కావాలరా నా కొడక నీకు తాగు అని చెప్పి ఇలా పెట్టి ఇలా కొడితే అది ఆ వాటర్ ఇలా వచ్చి నోట్లో పడతాయి. రేయ్ వాట్ ఇస్ దిస్ మ్యాన్స్ హౌస్. నాకైతే పర్సనల్లీ ఐ ఫీల్ నా బాలయ్య బాబు సినిమాల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలో తెలుసు, అండ్ అది బాలయ్య బాబుకి కూడా తెలిసిపోయింది. అందుకే గివింగ్ దట్ స్ట్రీక్, మీకు ఇది కావాలి కదా తీసుకోండి, కావాలా తీసుకోండి. ఈ సినిమాలకి మేబీ రిపీట్ వాల్యూ ఉండకపోవచ్చు, మేబీ తర్వాత ఓటీటీలో ఎక్కువసార్లు చూడకపోవచ్చు. దీస్ ఫిలిమ్స్ ఆర్ మెయిన్లీ బాలయ్య బాబు ఫిలిమ్స్. నువ్వు థియేటర్కి వెళ్తావు కదా, అది 2.5 hours కూర్చుంటావు కదా, ఆ ప్రపంచాన్ని మర్చిపోయి. నేను ఇంకోటి చెప్పాలి, గో బ్యాక్ టు నా ఫ్రెండ్స్ ఉన్నారు, సాయి తేజ, చందు, వీళ్ళు ఉన్నారా, వాళ్ళంతేం బయటకు వెళ్తే సైలెంట్, వెరీ వెరీ డీసెంట్ ఫెలోస్. నేను గోలగాండి కానీ మొన్న ఓజీకి వెళ్ళినప్పుడు కండువాలు కట్టుకుని డ్యాన్స్ వేస్తున్నారు వాళ్ళు. ఇదేం విజువల్ రా. సో సినిమా మేక్ యూ బీ దట్ డిఫరెంట్ పర్సన్. నీకు తెలియకుండానే నువ్వు ఎగ్జైటెడ్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంటావు. నేనైతే సాయిగా డాన్స్ చేయడం ఇప్పుడు చూడలేదు. ఆడి రాదాడికి అదనమాట ఊపు. సో నేనైతే బాలబాబు సినిమాకి వెళ్ళాను, డాకుకి వెళ్ళాను. ఇప్పుడు నేను అన్నీ మర్చిపోతా. మెయిన్లీ ఆ సీన్లు ఉంటాయి చూడుకొని. నాకు ఎప్పుడైతే బాలయ్య బాబు వాట్ డూ వి కాల్ దట్ బ్లాక్ అండ్ నాకు ఏది వాళ్ళని ఏమంటారా, నల్లగా నక్సలైట్ కాదు కదా అది, డెకాయిట్ కాస్ట్యూమ్లోకి వెళ్తాడు. ఆ పార్ట్ అంతా బాగా నచ్చింది నాకు. నైస్, అదంతా నాకు వర్కౌట్ అయింది. లైక్ సినిమా చాలా నచ్చిందిరా నాకు. కొన్ని టేక్స్ ఉంటాయి డైరెక్టర్వి, చిన్న పాప వెనక్కి వెళ్తుంది, అప్పుడు బాలయ్య బాబు నీకు సైలెన్స్, పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది అక్కడ.
ఇలా అమ్మని రెండు సార్లు ఉంటుంది అది. అమ్మో నేను చెప్తున్నా మళ్ళీ, ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న బాలయ్య బాబు ఎరా ఏదైతే ఉందో, విచ్ హీ స్కోరింగ్ కంటిన్యూస్ హిట్స్, మెజారిటీ ఆఫ్ దాట్ క్రెడిట్ షుడ్ ఆల్సో బి గివెన్ టు తమన్. అంతే, బికాస్ 4 ఫిలిమ్స్ తమనే కదా. బికాస్ తమన్ కంటిన్యూస్లీ kept on giving that euphoria to us, feeding that euphoria to us. Arey, Daku would have been 50% less impactful if not for Taman's BGM ra. Daku and also నాకు డాకులో మెయిన్ థింగ్, తమన్ ఆల్రెడీ చూస్తాం, మెయిన్ థింగ్ చాయిస్ ఆఫ్ టేకింగ్ దట్ జైలర్స్ డిఓపి. ఆయన పేరు మర్చిపోయాను నేను. ఎందుకంటే బాలయ్య బాబు సినిమాలు నీకు ఒక రకంగా ఉంటాయి, అంటే నాట్ ఇన్ అ బ్యాడ్ వే, బట్ సింహ ఎలా ఉంటుందో, లెజెండ్ ఎలా ఉంటుందో, అఖండ అవన్నీ ఒకలాగా ఉంటాయి. కేసరి కూడా అలాగే ఉంటుంది, అన్నీ ఒకలాగా ఉంటాయి. కేసరి ఐ డోంట్ నో అగైన్, కేసరి కూడా అంతే అలాగే ఉంటుంది, స్టైలిష్ ఉంటుంది. ఇది డాకు చూస్తే నువ్వు అసలు కలర్స్ కానీ లైక్ యాజ్ అ హోల్ ఫిలిం ఫ్రేమ్స్ బాగుంటాయి, చాలా స్టైలిష్గా కొత్తగా ఉంటుంది, చాలా బాగుంటుంది మేకింగ్. జైలర్ డిఓపి ఆయన పేరు నేను మర్చిపోయాను. అండ్ ఇంకోటి ఏమో తెలియదు నాకు, ఐ డోంట్ నో, సారీ. జైలర్ చేసే డిఓపి. అమ్మో. అండ్ ఇంకోటి ఏంటంటే బాబీ ఈజ్ దట్ స్మార్ట్ డైరెక్టర్. బాబీ నేను అందరూ చేసినవి చేస్తా, కానీ కొంచెం కొత్తగా చేస్తా, కానీ కొంచెం నా స్టైల్లో ఎఫర్ట్ పెట్టి కొంచెం కొత్తగా దింపడానికి ట్రై చేస్తా. ఫీల్స్లో ఉంటాడు బాబీ అని. నాలో ఉన్నాడు రా ఫ్యాన్. నాకు నేను అలాంటి అనుకుంటున్నాను. నాకు లాజిక్స్ ఫిజిక్స్ ఏం వద్దు అప్పుడప్పుడు, కానీ మళ్ళీ అదే సేమ్ తీస్తే మాత్రం యూ విల్ నాట్ బి హ్యాపీ. కొత్త ఎలివేషన్ నాకు హై, దాని తర్వాత అదే ఆ హైలో నాకు ఆల్రెడీ చూస్తాం కదా అని అనిపించకూడదు. అది నా కొన్ని సినిమాలకి నైస్. ఇప్పుడు రాజమౌళి గారి సినిమాకి ఒక ఎక్స్పెక్టేషన్స్ వెళ్తాను కదా, అక్కడ ఆయన ఇప్పుడు మళ్ళీ తీసింది తీయడం పిచ్చ డిసప్పాయింట్ అయిపోతాను నేను. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఎక్స్పెక్టేషన్. ఎగ్జాక్ట్లీ, నువ్వేం సెట్ చేస్తున్నావు, నీకు ఏ ప్రీకన్సీవ్డ్ నోషన్ ఉంది ఆ సినిమా మీద కానీ ఆ మేకర్ మీద కానీ, బట్ మ్యాటర్స్. బట్ ద గ్రేట్నెస్ ఆఫ్ రాజమౌళి ఈస్ that man always exceeds your expectations. Always. It is humanly impossible, but that man keeps on doing that. Very 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 excited for Mahesh Babu cinema. నేను చెప్తున్నాను కదా, నాకు పర్సనల్లీ ఈవెన్ దో నాకు అందరు హీరోలు అది ఇది ఇష్టం ఉన్నా, బాబు కెపాసిటీ ఎక్కడైతే ఇప్పుడు దాకా బాబు సినిమాలు ఇక్కడ చేస్తున్నాడు అనిపించింది నాకు. బాబు వేరు, నాకు చాలా, నేను చెప్తాను కదా, నాకు ఎక్కడో ఎక్స్ట్రా ఎడ్జ్ ఉంటుంది బాబు మీద. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆయన ప్రయోగాలు చేసుకుంటూ వచ్చాడు రా. దట్ ఈస్ ఫార్చునేట్లీ ఆడలేదు అయ్యి. ఆయన టెంప్లెట్ తీసాడు, ఆడుతూనే ఉన్నప్పుడు ఎందుకు. అండ్ నా పాయింట్ కూడా ఏంటంటే, అంటే కొంచెం సాడ్ పాయింట్ ఈస్ దట్ లైక్ డ్యూరింగ్ దట్ ఎరా వెన్ ఆడియన్స్ స్టార్టెడ్ బీయింగ్ ప్రోగ్రెసివ్, బాబు స్టక్ టు మేకింగ్ ఫిలిమ్స్ దట్ ఆర్ గుడ్ అంతే. బట్ బాబ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ, బాబ్ ఫిలిమ్స్ ఆర్ డూయింగ్ గుడ్ అంతే. సో నాకు ఎప్పుడైతే అసలు మనకు పోస్టర్లు స్టార్ట్ అయ్యి బాబు మంచి వైల్డ్గా తిరిగాడు కదా, గడ్డం బయట ఆఫ్లైన్ లుక్స్ వస్తాయి, నాకు మెంటల్ ఎక్స్పెయిన్, నేను కమాన్ గుసగుసా అనుకున్నాను. ఇప్పుడు వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది సినిమా, అండ్ ఇద్దరు మెంటల్ వాళ్ళు కలిస్తే ఏమవుతుందా అనేది ఆ సినిమా. నాకు చాలా చాలా ఎగ్జైటెడ్ ఉన్నాను నేను. అండ్ ఇప్పుడు రాజమౌళి టాపిక్ వచ్చింది కాబట్టి అదేలే, ఇంకా సెగ్వేడ్ ఇంటూ రాజమౌళి గారు. అసలు ఐ విల్ టెల్ యూ మై బెస్ట్ ఎవర్, లైక్ ఇంకా మెంటల్ ఎక్కిపోయిన ఎలివేషన్ ఆఫ్, నాకు రాజమౌళి అనే డైరెక్టర్ నేను ఫ్యాన్ అయింది ఓ రాజమౌళి అనేది సింహాద్రి సినిమాలో నాకు ఇప్పుడు దాకా ఐడియా రాజమౌళికి ఎలా వచ్చిందో కూడా తెలియదు. ఫస్ట్ టైం సాంగ్తో ఫైట్ ఉంటుంది, కీరవాణిది, మలయాళం మ్యూజిక్, అవన్నీ డప్పులు కొడుతూ ఉంటారు. ఎన్టీఆర్కి ఫేషియల్ హెయిర్ కూడా సరిగ్గా ఉండదురా. ఎన్టీఆర్ వెరీ యంగ్. నువ్వు అలాంటి యంగ్ హీరోతో నువ్వు ఎలివేషన్ తెప్పించి మెంటల్ ఎక్కించుకోవాలి, జనాలు అందరూ మెంటల్ ఎక్కిపోవాలంటే అది ఎంత పెద్ద క్రాఫ్ట్స్మెన్షిప్. బురదలో జారుకుంటూ నడుచుకుంటూ వస్తాడు రా, ఇలాగ ఒకే ఎక్స్ప్రెషన్ ఉంటుంది, కత్తి కొడతా ఉంటాడు. నీకు తెలుసు సింగమాలయ కత్తి ఏంటో తెలుసు, నరుకుతాడని తెలుసు. ఒక్కసారి కీరవాణి గాడ్ మూడికి వెళ్ళిపోయి కొడతా, నీకు ఇలా అడ్రినలిన్ మీద ఉంటుంది, పోనకాలు వచ్చినప్పుడు ఉంటుంది చూడు మ్యూజిక్.
అంతా వెళ్తూనే ఉంటుంది. లాస్ట్లో ఇదంతా కూడా ఓకేరా, ఆ బాడీని తీసుకెళ్ళి అది గర్భగుడి పైన కొన్ని ఇలా ఉంటాయి కదా, అట్లా గుచ్చితే ఆ రక్తం పడి నీకు రక్తాభిషేకం అవుద్ది, కట్టుపడి దేవుడికి ఏదో చేస్తూ ఉంటారు. ఇదేంది అయ్యా ఇది, నేను చూడలేదు అప్పుడు దాకా అలాంటివి. మెంటల్ ఎక్కిపోయాను నేను. అప్పుడు చిన్న పిల్లం మనం, అమ్మో టీవీలో చూస్తున్నప్పుడు నేను అలా షాగే ఉండిపోయాను నేను. ఇదేంట్రా బాబు ఇది. అప్పటి నుంచి నా దగ్గర సై వచ్చినాయి అన్నీ. ప్రతి సినిమాలో ఎలివేషన్ ఉంటుందా. రాజమౌళిస్ ఫిలిమ్స్ ఐ విల్ టెల్ యూ 1000 times. నేను తైవీలో చేస్తున్నప్పుడు రాసేవాడిని, వీడియోలు రాసి నెరేట్ చేసేవాడిని. అందులో 100 సార్లు వాడినా సరే మళ్ళీ సిగ్గు లేకుండా రాసేలైన ఒకటి ఉండేది, ఎలివేషన్లందు రాజమౌళి ఎలివేషన్లు వేరయ్యా. ఇది నేను ఎప్పుడు రాసేవాడిని, ఏ వీడియో కన్నా రాసేవాడిని, చెప్పేవాడిని హ్యాపీగా. అగైన్ ఐ విల్ సే, అగైన్ ఐ విల్ ప్రూవ్, ఐఎమ్ టెల్లింగ్ యూ అగైన్. మ్యాన్ మేడ్ RRR, మ్యాన్ మేడ్ ది హోల్ వెస్ట్. జస్ట్ లుక్ ఎట్ హిమ్ అండ్ లైక్ వాట్ ఈస్ దిస్ గేమ్ మేకింగ్. నేను చెప్తున్నా, మహేష్ బాబు సినిమాకి మళ్ళీ అందరినీ సర్ప్రైజ్ చేస్తాడు ఆయన మూమెంట్స్తో, అందరినీ. నాకైతే వితౌట్ ఏ డౌట్. అది పైగా యాక్షన్ అడ్వెంచర్ మార్వెలస్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అది. అమ్మ బాబోయ్, సడన్గా ఏదో తీసుకొచ్చేస్తాడు. ఇలా 27కి రిలీజ్ అవుద్దా, 2027. బట్ ఇన్ అనదర్ మంత్, ఇన్ ది నెక్స్ట్ మంత్ we have a surprise waiting for us. అవునా, నవంబర్లో they are bringing out something from the film. It might be a title, it might be some glimpse or any something, but they are టైటిల్ లేట్ అయింది అనుకో, సినిమా పేరు SSMB 28 అని పెట్టేమంటే SSRMB, కొంతమంది SSMB 29 అంటారు, SSRMB అని పిలుచుకుంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, నౌ యూ టాక్డ్ అబౌట్ సింహాద్రి కదా. నీకు అలాగా ఎర్లీ, ఇప్పుడు రాజమౌళి కాదు, కొంచెం ఎర్లీ రాజమౌళి. సింపుల్, there is only one film I know, which I personally am very very big like aligned to. విక్రమార్కుడు. సీడీ అరక్కుడిసాను నేను ధర్మవరంలో. అసలు మామూలు కాదు ఆ సినిమా, ఎన్నిసార్లు చూసానో నాకు తెలియదు. అందులో మెయిన్లీ 2 scenes ఉంటాయి. ఆ 2 scenes నాకు పిచ్చి ఇష్టం. ఒక దాంట్లో అయితే అన్న ఉండడు, ఒక దాంట్లో అన్న ఉండడు, ప్రకాష్ రాజ్. మామూలు కాదు ఆ సీన్ ఉంటుంది. అబ్బా 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 అబ్బా, ఇట్స్ జస్ట్ దట్ మ్యాన్. ప్రకాష్ రాజ్ మీద ఫ్రేమ్ ఉంటుంది. ప్రకాష్ రాజ్ చిరాకులో ఉంటాడు, చిరాకులో ఉండి అసలు ఏమనుకుంటున్నాడు, అదనుకుంటున్నాడు, ఇది అనుకుంటున్నాడు అని ఫైల్ ఇవ్వండి అంటే తీసుకుని చూస్తాడు. మెల్లగా స్టార్ట్ అవుద్ది, చదువుతూ ఉంటాడు. ఆ తర్వాత ఆయన వస్తాడు, ఎవరు, అదే విక్రమ్ సింగ్ రాథోడ్ వస్తాడు. మార్చ్ పాస్ట్ జరుగుతున్నప్పుడు నడుచుకుని వస్తాడు. వచ్చిన తర్వాత చాలా బ్యూటిఫుల్, ప్రకాష్ రాజు నెరేట్ చేస్తూ ఉంటాడు చూడు, రాత్రి అవుతుంది, మళ్ళీ రారు, తలుపు చప్పుడు వినిపిస్తూ ఉంటాయి, ఇవన్నీ తట్టుకుని నువ్వు పని చేయాలి, అది ఇది ఇది అది అంటే మనోడు చాలా నిజాయితీగా ఆనెస్ట్ పోలీస్ మ్యాన్ లాగా ఒక ఆన్సర్ ఇస్తాడు. ఆన్సర్ ఇచ్చి, చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో బెరుకుండకూడదు, నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చెయ్యి నా మీసం మీద ఉండాలి సార్ అంతటి ఇలా తిరుగుతాడు. అప్పుడు రాజు కనకాల అంటాడు, సావధాన్ అది అని ఇలా అంటాడు. అందరూ సెల్యూట్ చేస్తారు. అదంతా ఒక బ్యూటిఫుల్ సీక్వెన్స్. లాస్ట్ లో స్లో ఫ్రేమ్ రేట్ పెడతాడు, ప్రకాష్ రాజ్ కూడా సెల్యూట్ కొడతాడు అని వస్తుంది. వాట్ ఈస్ దిస్? దట్ ఈస్ రవణ ఫర్ us. దట్ ఈస్ రవణ. నేను చెప్తున్నా కదా, రవణ ఎంత కామెడీ చేయి. విక్రమార్కుల్లో నాకు ఇంకో సీన్ కూడా ఏరుకుంటే 100 ఉంటాయి, చాలా ఉంటాయి. ఇప్పుడు సెకండ్ హాఫ్ లో ఇంత సీన్ ఉంటుందా? అసలు ఇదంతా మూవీ మూడ్ షిఫ్ట్ అయ్యేది ప్రీ ఇంటర్వెల్ మూడ్ షిఫ్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూడ్ షిఫ్ట్ ఎవర్ ఇన్ తెలుగు సినిమా. మా కిందకు వచ్చిన తర్వాత అల్లా టప్పాలా గల్లీలో తిరిగే గోండా కొడుకుని అనుకుంటున్నారా వస్తాడు. ఎక్కడో బయట ఉంటాడు రా, వచ్చేసరికి ఇక్కడ పడుతుంది ఇలా అని విక్రమ్ రాథోడ్ అలా హెయిర్ ఎగురుతూ ఉంటది. అసలు అది స్టార్టింగ్ కూడా ఇలాగా ఇలా ఏదో డైలాగ్ చెప్తాడు రా. ఫస్ట్ అది ప్రాణంగా చూసుకునే నా బిడ్డ మీదొట్టు, కాకి మీదొట్టు అని చెప్పి, నేను చనిపోయే ముందు మీలో ఒక్కడు చచ్చిన మీసం తీసి నా శవాన్ని పూడ్చబెట్టమంట నా కొడకల్లారా. అది స్టార్టింగ్ కూడా బ్యూటిఫుల్ ఉంటుంది రా. మనోడు తరుముతూ ఉంటారు, రౌడీలు తరుముతూ ఉంటారు. కింద పడిపోతాడు ఎవరు, అతిల్ సత్యబాబు
పైనుంచి ఒకడు ఇలాగా అది ఉంటుంది చూడు, దాన్ని ఇలా అని ఇలా పట్టుకుంటాడు, అది గర్రని తిరుగుతూ ఉంటుంది. అప్పటికే రాజమౌళి హ్యాడ్ దిస్ థింగ్ ఆఫ్ వెపన్స్ ఈచ్ ఒక్కొక్కరికి. ఆ వెపన్ చూసి నాకు మెంటల్ ఎక్కింది, ఇదేంటిది, ఇది ఏదో భలే ఉంది ఇది, అది పైనుంచి ఇలా దూకి వాడి ఈప్ మీద ఇలా గుచ్చి అప్పుడు వస్తాడు ఆ డైలాగ్ చెప్తాడు. అప్పుడు ఏం జరుగుతుందిరా ఇక్కడ అసలు, పిచ్చి అమ్మ పిచ్చి పిక్స్ ఫైట్స్ జరుగుద్ది, వర్షం పడిద్ది, అది ఇది. లేదు సార్, ఏందన్నా అది బోల్డ్ బొచ్చుడు, వాట్ ఈస్ దాట్, బుర్ర పాడు చేసేస్తాడు, మెంటల్ ఎక్కిస్తాడు అసలు, మెంటల్. ఇంకా తర్వాత పార్ట్ ఆఫ్ రాజమౌళి ఫిల్మ్స్ గురించి రాజమౌళి గారు ఆ టైంలోనే యాక్చువల్లీ మనం లాస్ట్ వార్నింగ్ సీన్స్లో మిస్ అయిపోయి ఇన్ని కమెంట్లు వచ్చిన సీన్ ఒకటి ఉంటుంది. దట్ ఈజ్ మన ఛత్రపతి ప్రీ ఇంటర్వెల్. రాజమౌళి హ్యాస్ ఎ థింగ్ ఫర్ ప్రీ ఇంటర్వెల్స్లా. ఇప్పుడు కూడా నేను ప్రభాస్ సినిమాలు ఇన్ని చూసా. ప్రభాస్ అన్న దగ్గర దగ్గర 24 ఫిలిమ్స్ వరకు చేశాడు, 20 చిల్లర ఫిలిమ్స్ వరకు చేశాడు, 23, 24. కానీ ప్రభాస్ అన్న అంటే లైక్ పీక్ డైలాగ్ డెలివరీ, ఇంకా ఒక మోనోలాగ్. ఇప్పటికీ వాట్ ఈస్ ప్రభాస్ మోనోలాగ్ అంటే అదే అప్పలనాయుడు ఒక్క అడుగు. అది దట్ ఈస్ వన్ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్. ఎందుకంటే అక్కడ ద బ్యూటీ అబౌట్ రాజమౌళి ఈజ్ దాట్ నువ్వు ఏదన్నా చెయ్యి కానీ హీరోని వాడుకుంటాడు. అదే ఇప్పుడు రవణకి ఎలా ఎలివేషన్ ఇస్తే 100% పండిద్దో అది మనం విక్రమార్కుల్లో చూస్తాం. ఇన్ ది సేమ్ వే ప్రభాస్కి ఎలాంటి ఎలివేషన్ ఇస్తే 100% పండిద్దో అది చేస్తాడు. ఒక్క అడుగు అంటాడు రా, ఎంత ఉంటుంది అడుగు, ఎంత మ్యాప్ మొత్తం పడిద్ది స్టాంపు. తర్వాత అప్పలనాయుడు అని ఇలా అంటాడు, చెయ్యి ఎంత ఉంటుంది, అన్నం అసలు బురదలో ఇలా ఉంటాడు, క్రేజీ చూపిస్తాడు మనుషులను. అసలు క్రేజీ అంటే క్రేజీ, పిచ్చకేక ఉంటుంది. ఛత్రపతిలో స్టార్టింగ్ ప్రభాస్దే ఎలివేషన్ సీన్తో స్టార్ట్ అవుద్ది. వాడి బాడీ బాక్స్ ఆఫీస్ అని నాకు ఎప్పుడో తెలుసురా, వాడి బాడీ బాక్స్ అది అక్కడ ఇలా పైకి రాగానే ఎంత ఉంటుందో బైసప్. అప్పుడు అప్పట్లో షార్క్ సీన్ పుల్ ఆఫ్ చేశాడు ఆయన. నేను మొన్న కూడా పెట్టుకుని చూసాను. ఇది లైక్ ఇట్ ఏజ్డ్ వెల్. నువ్వు ఎన్ని అవతారాలు చూసావు కదా, అయినా కూడా నీకు బాగానే ఉంది కదా. 2005, 2006 అది కదా. I don't know if I would be in trouble or not for making this statement, but that shark scene is అర్థమైపోయింది వాళ్ళకి. Okay, వాళ్ళకి అర్థమైంది. Okay, హ్యాపీ యానివర్సరీ. yes. So yeah, I don't know why, but ఆయన అలాంటి వాడు. మరి now coming to graphics again, we are talking about Rajmouli films కాబట్టి that man, that legend అంటే లెజెండ్ సినిమా కాదు, దట్ లెజెండ్ రాజమౌళి గ్రాఫిక్స్తో కూడా అరే వాట్ ఆర్ యూ డూయింగ్ మ్యాన్. ఒక ఏగా నీకు ఎలివేషన్ ఎట్లా ఇస్తుంది రా, అది ఎలా ఇస్తుంది నీకు? నువ్వు ఏగతో ఒక సీన్ ఉంటుంది, ఐ విల్ కిల్ యూ అని ఫస్ట్ టైం రాసినప్పుడు చంపేస్తా వెనకాల వస్తూ ఉంటుంది. సుదీప్ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే అది అసలు సీన్ కూడా నీకు ఎంత కేయాటిక్ సీన్ అంటే డ్రామా బిల్డ్ చేసి ఇటు పడిపోతాడు. ఎందుకంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అని అనుకుంటా ఉంటాడు. ఫస్ట్ ట్రాఫిక్ జామ్ అయిపోద్ది, పరిగెడతాడు, ఏదో చేస్తూ ఉంటుంది. ఆఖరికి యాక్సిడెంట్ అయిపోద్ది. ఇలా దూకి ఇలా అయినప్పుడు కూడా ఎక్సలెంట్ పిక్చరైజేషన్ చూపిస్తాడు మనోడు. పడిపోవడం అది ఇది, లారీ బస్తాలన్నీ వచ్చి పడిపోతాయి, ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి, లారీ బస్తాలన్నీ వచ్చి పడిపోతాయి. ఇలా చూస్తూ ఉంటాడు. ఇలా చూస్తూ ఉంటే ఒకేగా ఆ దుమ్ములోంచి ఐ విల్ కిల్ యూ అన్నప్పుడు వెనకాల నుంచి చమ్ 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 చజాగజాగా చమ్ చమ్ చంపేస్తా అని వచ్చినప్పుడు ఐ విల్ కిల్ యూ అని వస్తుంది. ఇలా తీసి ఇలా అంటారు, రే ఏందిరా ఇది మెంటల్, వాట్ ఈస్ దిస్ అది బుర్ర పాడు సీక్వెన్స్. నేను అదే అంటున్నాను. లైక్ ఇంకా చాలా ఉంటాయి. దాని తర్వాత ఐ విల్ కిల్ యూ కాకుండా ఇంకోటి ఏదో రాస్తారు అక్కడ. అదే నేను నాని అన్నప్పుడు, నేను నాని అని రాసినప్పుడు కన్నీళ్లతో అక్కడ సమంత ఎక్స్ప్రెషన్లు బాగుంటాయి చాలా. జో జీ జో జీ జో జీ జో అను మ్యూజిక్ వస్తూ ఉంటుంది.
కేరవాన్ సౌండ్ రాజమౌళి ఫిలిమ్స్ ఈజ్ అనదర్ లెవెల్, గాడ్ లెవెల్ స్టఫ్. నాకు ఇంకొకటి అసలు రాజమౌళి కెరియర్ మొత్తంలో నాకు పర్సనలీ ఇష్టమైన ఫేవరెట్ ఎలివేషన్ సీన్ అంటే తెలుసా, బాహుబలి 1 ఇంటర్వెల్ బ్యాంగ్. ఎందుకంటే బాహుబలి 1 ఇంటర్వెల్ బ్యాంగ్ 2 ఈజ్ దిస్ వన్. 2 ఇలాగా పట్టుకుంటాడు. ఎందుకో చెప్పనా, నాకు ఎప్పుడైనా ఏదైనా ఎలివేషన్ సీన్లో హీరో ఏం పెద్దగా చేయట్లేదు అనుకో, హీరో ఏం మాట్లాడట్లేదు, ఏమి యాక్షన్స్ కూడా లేవు, ఫైట్ కాదు, హీరో ఇస్ డూయింగ్ నథింగ్, నాకు పిచ్చష్టం అలాంటి. ఏంట్రా హీరో ఏం చేయకుండా నీకు హైర్ ఆడడం ఏంటి? అసలు ఆ సీన్ ఉంటుంది, నువ్వు ఒకడు రాజు అయిపోయాడు, వాడి పట్టాభిషేకం అప్పుడు నువ్వు రాజు అవుతావు ఇండైరెక్ట్గా జనాలకి. అమ్మా అది మెంటల్. అది కూడా అయిపోయేటప్పుడు పడిపోయేదాన్ని పట్టుకుని ఇలా నుంచుంటాడు ప్రభాస్. అది సేనాధిపతి లాగా ఉంటాడు ప్రభాస్. అండ్ ది గ్రేటెస్ట్ థింగ్ అబౌట్ దట్ సీన్ ఈస్ దాట్ నీకు ప్రభాస్ ఒక మాట మాట్లాడు, ప్రభాస్ ఒక స్టాయిక్ ఎక్స్ప్రెషన్ పెట్టుకుంటాడు, బట్ స్టిల్ యూ కెన్ ఫీల్ హిమ్. నేను చెప్తున్నా, ఫీల్ దట్ క్యారెక్టర్. ఇండస్ట్రీలో రియాక్షన్ షాట్స్ ఎవడ వాడతాడరా బెస్ట్ అంటే రాజమౌళి. నీకు రియాక్షన్ షాట్స్కి మనం తెలుసా, మనం చాలా జోకులు వేసుకుంటాం. సీరియల్స్లో ఒకటి ఎలా చెప్పిన సప్ 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 మనం పడుతుంటాయి కదా. ఎగ్జాక్ట్లీ. ఈ రియాక్షన్సే ఈ సీన్లో ఎగ్జాక్ట్లీ. అనుష్క ఇలా చూస్తూ ఉంటుంది, ఏం జరుగుతుందిరా అన్నట్టు. దాని తర్వాత అందరు రియాక్షన్లు ఇస్తారు. అనుష్క ఫాదర్ వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళ రియాక్షన్ బ్రదర్ రియాక్షన్స్ వస్తాయి. దాని తర్వాత జనంలో రియాక్షన్స్ ఉంటాయి. అమ్మ బాబోయ్ చాలా బుర్రపాడు. అరే there is no one even close to రాజమౌళి when it comes to reaction shots. ఆయన అదేలే, అది చాలా ఎప్పటి నుంచో ఉన్న టెక్నిక్ నే ఇప్పుడు ఓజీలో వాడతారు, ప్రశాంత్ నీల్ బాగా వాడతారు. బట్ రాజమౌళి బుర్రపాడు. బాహుబలి 1 కూడా అంతే, ప్రభాస్ ఏం చేస్తాడంటే అది పట్టుకుంటాడు అంతే. బట్ స్టిల్ అక్కడ ఆ విగ్రహావిష్కరణ అవుతున్నప్పుడు Rajamouli's things are like, moments are very grand, but executed in the most beautiful way. బ్యూటిఫుల్ వే అంతే. అసలు గ్రాండ్ ఉంటాయి అన్నీ. ఆ ఎమోషన్ కూడా నీకు అందుకే ఇట్ ఈస్ సంథింగ్ యూ కెనాట్ కంపేర్ విత్ ఎనీథింగ్. ఎందుకంటే నీకు అంత గ్రాండ్ ఎమోషన్ డెలివర్ చేస్తాడు. సింపుల్ ఎమోషన్ ఇంత గ్రాండెస్ట్ వే డెలివర్ చేస్తాడు ఆయన. నువ్వు 1000 కోట్లు గ్రాఫిక్స్ ఒక ఫ్రేమ్ ఖర్చు పెట్టి అక్కడ ఎమోషన్ లేదనుకో, వేస్ట్. రాజమౌళి ఇస్ వెరీ 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 వెల్ అవేర్ ఆఫ్ ఇట్. అండ్ ఇంకొకటి అలాగే నాకు అనిపించింది ప్రశాంత్ నీల్. KGF 1 వస్తున్నప్పుడు నాకు KGF 1 నాకు సెంటిమెంట్లు అంత నచ్చవు. KGF 1 వస్తున్నప్పుడు ఐ వాజ్ లైక్ ఫస్ట్ వెల్ వాచింగ్ కట్టుపడి అమ్మాయి వస్తూ ఉంటాయి కదా, ఎందుకు ఇదంతా పాయింట్కి రా అన్నట్టు అనిపిస్తుంది నాకు. సినిమా అయిపోయిన తర్వాత నీకు థియేటర్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు నీకు రన్ అవుతూ ఉంటుంది కదా, నేను చూస్తే ఆ మంది ఎత్తే సినిమా ఏముంది, హార్టే అది కదా, ఎమోషనే అది కదా. ప్రశాంత్ హీరో అమ్మ చెప్పలేదు, చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, రీజన్ లేదు, ఏమీ లేదు, ఇంకేముంది. సో బేసికల్లీ నీకు ఎమోషన్ పట్టుకున్నాడు అండ్ అమ్మని మించిన ఎమోషన్ లేదు. వంగ పుట్స్ ఇట్ వెరీ వెరీ వెల్ రా. నేను రీసెంట్ టైమ్స్లో నాకు ప్రశాంత్ నీల్ చాలా నచ్చారు. మ్యాడ్ రెస్పెక్ట్ టు హిమ్, బికాజ్ ఆయన ఏదైతే చేస్తున్నారో అది ఎడిట్ టేబుల్ మీద వచ్చే థాట్ కాదు. వేర్ యూ కట్ ఇట్, షో సంథింగ్ అండ్ దెన్ బ్రింగ్ ఇట్ అట్ ది సేమ్ పాయింట్ వేర్ యూఆర్ కంటిన్యూయింగ్ దిస్, మళ్ళీ కట్ చేసి అది స్క్రీన్ ప్లే టు ద కోర్. అంటే అది ఎడిట్ ప్యాటర్న్తో ఆడుకోవడం, ఎడిట్తో ఆడుకుంటున్నాడు కదా ఆయన. సో వెన్ యూఆర్ ప్లేయింగ్ విత్ ఎడిట్, ద పాయింట్ ఈస్ దట్ నీకు ఎంత మెటిక్యులస్గా అది ప్లాన్ చేస్తే కానీ నీకు ఎమోషన్ డెలివర్ అవ్వదు. నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసావు అంటే ఈజీగా డిస్కనెక్ట్ అయిపోతావు. నువ్వు ఒక ఎమోషన్లో ఉన్నావు, కట్ చేసి నువ్వు ఇంకోటి ఏదో చూపిస్తున్నావు అక్కడ. అంతే అది కొంచెంసేపు ఫీల్ అవ్వు, మళ్ళీ ఇక్కడికి వచ్చి దాంతో రిలేట్ అయ్యి ఇది ఫీల్ అవ్వు అని చెప్తున్నావు. అది ఈజీ కాదు. అండ్ అది నేను ఏమంటానంటే, స్క్రీన్ ప్లే రాసుకుంటారు కదా, కథ రాసుకున్న తర్వాత స్క్రీన్ ప్లే రాసుకునేటప్పుడు వెన్ యూ హ్యావ్ దట్ ఎడిట్ నాలెడ్జ్ చాలా యాడ్ అవుద్దిరా. చాలా. నువ్వు ఒక సీన్ ఎక్కడ ఆపాలి, ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, స్టోరీలో అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి, ఇక్కడ తీసుకొచ్చి అక్కడ పెట్టాలి, ఈ క్యాలిక్యులేషన్ ఉంది కదా, ఈ క్యాలిక్యులేషన్లో నీకు ఎడిటింగ్ తెలిసిందనుకో మెంటల్. నీకు అందుకే నీల్ సినిమాలు మెంటల్గా నచ్చుతాయి. నీల్ సినిమాల్లో కూడా నువ్వు KGF 1 అంటున్నావు కదా, KGF 1లో తాత సీన్ ఉంటుంది, గుడ్డోడు లోపలికి తీసుకెళ్తాడు, బ్లాంక్ అయిపోద్ది స్క్రీన్, నీకు ఏం అర్థం కాదు కొంతసేపు. ఫస్ట్ నీకు తెలుసు, ద థింగ్ ఈజ్ దట్ మనోడు హీఈస్ రాకీ బాయ్, నువ్వు అని చూసావు ఆల్రెడీ, అది ఇది
చాలా ఆయన తొక్కుతున్నారు, సైలెంట్గా ఉంటున్నాడు బికాజ్ హీ హాస్ కమ్ ఫర్ ఎ పర్పస్, హీ హాస్ టు పుట్ అవుట్ దట్ పర్పస్. ఆల్రెడీ దట్ నారాచి అనేది చాలా పెద్దది, అసలు నువ్వేం చేయలేవు అక్కడ, ఇది అది సొల్లంతా ఉంటుంది. అల్టిమేట్లీ a greatest thing about that scene is that he is set out to help a goododu which might ruin his entire plan. But emotionally you don't care. ఒకసారి అవుతాడు ఆ పిల్లోడిని చంపేసినప్పుడు. ఎగ్జాక్ట్లీ. సెకండ్ టైం ఇంకా పిల్లోడిని కాదు, పిల్లోడినే బాల్ తీసుకోవడానికి వెళ్తాడు, పిల్లోడు లైన్ దాటేస్తాడు, అక్కడ ఆగుతాడు, దాని తర్వాత సెకండ్ టైం ఇంకా యూ డోంట్ కేర్, పక్కన పెడతాడు రా, నువ్వు మళ్ళీ అనుకుంటావు అది ఎలాంటిదంటే వీడు మళ్ళీ అవుతాడు అనుకుంటా, పెద్ద తీస్తాడు మళ్ళీ పెద్ద తీసిన తర్వాత కట్, అది చెప్తున్నా కట్ అవుద్ది, లోపల పెద్ద మళ్ళీ స్టార్ట్ అవుద్ది. పెద్ద తీసిన తర్వాత ఏంట్రా తీసామన్నప్పుడు ఒకరిని కొడతాడు రా, కొట్టిన తర్వాత కట్టబడతాడు, లోపల స్టార్ట్ అవుద్ది. అరే పీక్ స్టఫ్ రా అది. నీకు హీరో నడిచెళ్ళి మెట్లు దిగడం చూపించక్కర్లేదు, ఏం అవసరం, నీకు ఎందుకు అదంతా సోది, నీకు తెలుసు కదా లోపలికి వెళ్తున్నాడు, కొట్టడానికి వెళ్తున్నాడు, స్ట్రైట్ టు ద పాయింట్ మాట్లాడదాం మనం అన్న జోన్ లో ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ తాతను ఎలా తెచ్చాడు, తాతను పట్టుకున్నాడా అయినా చూపించడు, ఏం చూపించడు, ఫైట్ కట్టబడుతుంది, తాత బయటకు నడుచుకుంటూ వస్తాడు, వీళ్ళందరూ రియాక్షన్ షాట్లు పడతాయి, అన్న వస్తాడు ఆడిని ఇలా పట్టుకుని లాక్కుంటూ ఇలా అంటాడు, అక్కడ పాట మొదలవుద్ది. అది గోపెద్ద నిశ్శబ్దం పగిలి వేగర దృశ్యం అని చెప్పి ఆ తత్రాణపరాయణ ధీరా పర్వం. మంచి మ్యూజిక్ కొట్టాడు. ఈ సినిమాలకి ఏ ఎలివేషన్ సీన్ కన్నా బీజిఎం యాడ్ అవ్వకపోతే పని అవ్వదు. కానీ ఇట్స్ ఆల్సో మ్యాడ్నెస్ అంటే అండ్ నాకు సలార్ క్వారీ ఫైట్ ఈజ్ ఎన్ని వచ్చినా నాకు ఇంకా షార్ట్ స్టిల్ ఇన్ మై మైండ్. ఎలా ఒకని పెట్టుకుని ఇలా కళ్ళజోడు తీసి ఇలా పెట్టుకుంటాడు, ఎలా వస్తారా నీకు అలాంటి ఐడియాలు అనుకున్నాను. సలార్ క్వారీ ఫైట్ ఈజ్ సింప్లీ టు పుట్ లాస్ట్ 5 years ప్రభాస్ అప్పర్ బాడీ మూవ్ అవుద్ది అంతేరా. లాస్ట్ 5 years ది బెస్ట్ ఎలివేషన్ సీన్ ఇన్ ఇండియన్ సినిమా ఫర్ మీ. నువ్వు ఏదన్నా చెప్పు, అయ్య బాబు నేను నాకు ఆ కోకే కావాలంట. నేను అసలు నీకు సెకండ్ హాఫ్లో ఉంటే కాటెరమ్మ ఫైట్ ఉంటుంది, నీకు అంతా ఉంటారా. ఇంకోటి కాటెరమ్మ ఫైట్లో నాకు ఎలాంటి టచ్లు ఇష్టం అంటే, వరదా వాడిని ఆపంటే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా వాడు ఆగడని చెప్పి మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు చేస్తాడు. అయ్యో బాబోయ్, నాకు హీరో ఫైట్ చేయడం కాదు, దాని వెనకాల ఉన్న బిల్డప్. అరే ఆ బిల్డప్ కూడా నేను ప్రశాంత్ నీల్ గురించి అదే మాట్లాడుతున్నా. ముసలి తాత అంటాడు మారో అంటాడు, అది ఇలా చూస్తూ ఉంటాడు రా పృథ్వీరాజ్, ఇలా కింద ఇలాగే చూస్తూ ఉంటాడు. సో పృథ్వీరాజ్ పిఓవిలో వెనకాల వీడి దేవాది ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో ప్రశాంత్ నీల్ ఏం చేస్తాడంటే, ద మూమెంట్ దేవా వాంట్స్ ఆర్ దేవా థింక్స్ ఓకే ఫక్ ఇట్ అని చెప్పి ఇలా తీస్తాడు కట్, అది అక్కడ పడతాడు ఫస్ట్ షాడో. అరే నువ్వు ప్రభాస్ని పెట్టుకున్నావు, ఇన్ని చేస్తున్నావు, అసలు నువ్వు ఏం వాడతావు అంటే ఫిస్ట్ వాడతావు, షాడో వాడతావు, షాడో చేతులు. ఇక్కడ ఉంటాడు పృథ్వీరాజ్, ప్రభాస్ నడుచుకుంటూ వెళ్ళితో షార్ట్ పెడతాడు. అమ్మో అయ్యా, నీకు మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఎందుకు ఇష్టం అంటాను తెలుసా, నీకు ఇప్పుడు సోషల్ మీడియా సర్క్యులేట్ అయ్యేది ఏంటి, కాటేరమ్మ ఆ ఫైట్లు ఈట్లు కన్నా వరదా వాడిని ఆపు అంతే, ఎమోషన్ అంతే. నువ్వు ఎట్లకైనా వాడి తర్వాత వరదా వాడిని ఆపు, దాని తర్వాత చిన్నప్పటి నుంచి చూస్తున్న వాడు ఆగడంటాడు చూడు, ఇవన్నీ. ఇంకోటి ఏంటంటే మళ్ళీ అగైన్ ఎమోషన్ ఎక్కడ వస్తుంది తెలుసా, అంతా అయిపోయిన తర్వాత వాడిని నరికేసి వచ్చి సారీరా అంటే అలాంటివే నీకు బాగుంటాయి. నువ్వు ఊరికనే కొట్టేసి వచ్చేస్తే నీకు ఏముంది ఫన్. ఇప్పుడు మనకి రాజమౌళి గారు ఉన్నారు, ఆ తర్వాత ఇట్ ఈస్ వెరీ గుడ్ దట్ ప్రశాంత్ నీల్ కేమ్ ఏ మ్యాన్ హూ ఇస్ లైక్ కమర్షియల్ సినిమాలు ఇంకొకటి తీయగలడు, ఇతనికంటూ స్టైల్ క్రియేట్ చేసుకుని ఇతనిలా ఎవడో తీయలేడు, ఇతనికంటూ ఓ జోన్ ఉంది, ఎడిట్తో ఆడుకుంటాడు, ప్రాపర్ యూసేజ్ ఆఫ్ స్టార్ ఉంటుంది, అది ఇది అని. అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ దట్ కమర్షియల్ సినిమా అనేది ఒక జోన్లోకి వెళ్ళిపోయి ఈ జోన్లో ఉన్నప్పుడు దేర్ కమ్స్ ఏ న్యూ గై లైక్ సుజీత్ స్టైల్లో చేస్తా, లైక్ సుజీత్ హూ సేస్ I can make commercial films and give you the same exact high అని ఇంకొక యాడ్ అయ్యారు చూడు, ఇట్ ఈస్ వెరీ గుడ్. అండ్ ఐఎమ్ మ్యాడ్లీ వెయిటింగ్ ఫర్ డ్రాగన్ రా, ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్. ఎందుకంటే ఎన్టీఆర్ లో చాలా మాస్ ఉంటుంది,
అరే ఎన్టీఆరే మాస్. అలాంటిది మరి మంచి డైరెక్టర్ పడ్డాడు, కరెక్ట్ ప్రాపర్ డైరెక్టర్. అసలు మనం అనుకుంటాం చూడు, ఇప్పుడు నేనేమంటాను తెలుసా, ఎన్టీఆర్ జిమ్ లో వీడియో వచ్చింది, నేనేమంటాను తెలుసా, ఇప్పుడు నువ్వు ఏదన్నా చాలా పెద్ద స్టార్లు ఉన్నారు అది ఇది కదా, దేర్ ఈజ్ అన్ ఏరియా విచ్ ఈజ్ ఎ కంచుకోట ఫర్ దిస్ బాలకృష్ణ గారు, ఎన్టీఆర్ గారు అండ్ నౌ జూనియర్ ఎన్టీఆర్, విచ్ ఈజ్ సీడెడ్ అంటే రాయలసీమ ఏరియా. అక్కడ వీళ్ళ సినిమాలు ఎక్కువ చూస్తారు ఇన్నేట్లీ, ఎందుకంటే ముందు నుంచి జనరేషన్స్ నుంచి అలా అయిపోయింది. వాళ్ళందరూ ఎన్టీఆర్ సినిమాలకి ఇలా బయటకు వస్తారు అందరూ. ఎన్టీఆర్ సినిమాలు వేరే అక్కడ. అవును. అండ్ నువ్వు డ్రాగన్ లాంటి, ఇప్పుడు ప్రశాంత్ నీల్ అంటే మాస్, ఎన్టీఆర్ అంటే మాస్, నువ్వు అన్నీ తీసుకొచ్చి కలగలిపి కూడా డ్రాగన్ నువ్వు ఏదో ఇస్తానంటున్నావు మాకు. అండ్ ఐఎమ్ ష్యూర్ దట్ ప్రశాంత్ నీల్ చుట్టేసే డైరెక్టర్ అయితే కాదు, ఏదో సరే అన్న మోడ్లో ఉండదు. ఇప్పుడు ప్రభాస్ అంటే జస్ట్ లైక్ హౌ హీ యూజ్డ్ హిస్ కట్అవుట్, సటిల్ నేచర్, కొంచెం తక్కువ డైలాగులు చెప్పిద్దాం అది ఇది. ఐ విల్ ఆబ్వియస్లీ వెయిట్ ఫర్ ఎన్టీఆర్ టు అన్లీష్ హిస్ ఎవ్రీథింగ్. ఎన్టీఆర్ డైలాగులు చెప్తూ, ఎన్టీఆర్కో జోన్ ఉంటుంది అండ్ ఎన్టీఆర్ సటిల్ కూడా చేయగలడు. సో ఏది వాడుకుంటాడు, ఎలా వాడుకుంటాడు, వెరీ ఎక్సైటెడ్, వెరీ ఎక్సైటెడ్, క్రేజీ ఉండబోతుంది అసలు. మనం ఇప్పుడు ఇంత డైరెక్టర్ల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, నాకు సాడ్ అనిపించిన ఒక సీన్ చెప్తా. పుష్ప 2లో నాకు సీన్ చాలా చాలా ఇష్టం, అది తర్వాత పెట్టారు సినిమాలో. ఎగ్జాక్ట్లీ నేను ఆ సీన్ గురించే మాట్లాడదాం అనుకున్నా. అది సిండికేట్ సీన్. అక్కడ నాకు ఇంకా చేతికి బ్లూ కలర్, ఇక్కడ బ్లూ కలర్ ఉంటుంది. ఓకే, అదోకే, నువ్వు ఫిజికల్గా చూపిస్తున్నావు. పర్ఫార్మెన్స్లో చెప్తూ ఉంటాడు, మధ్యలో హుప్ అంటాడు. అప్పుడు మళ్ళీ వాడు అంటాడు కదా కేశవ, అన్న ఇంకా బయటకు వచ్చినట్లు లేడు. ఆ సీన్లో చాలా చెప్పాలనుకున్నా చెప్పేసి వెళ్ళిపోతాడు. అమ్మో. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ వాట్ డూ యూ కాల్, ఇట్ ఈస్ వెరీ వెరీ బిలీవబుల్ దట్ హౌ ఎవర్ హీస్ బిహేవింగ్ అతి కాదు. ఎందుకంటే నువ్వు అంత జోన్లో ఇంకా అలాగా అందులో ఉండిపోయి ఆ పూనకాల మోడ్లో ఉండిపోయి ఫైట్ సీన్ అది, తర్వాత లెట్ అవుట్ ఉండదు మనిషికి. ఆ తర్వాత ఆ సీన్ మెయిన్ దాంట్లో ఎందుకు తీస్తారో తెలియదు కానీ పుష్ప రీలోడెడ్లో సీన్ ఉంటుంది, బ్యూటిఫుల్ సీన్ గైస్, చూడండి చాలా మంచి ఎలివేషన్ సీన్, అది బ్యూటిఫుల్ సీన్. అందులో ఏదైతే చెప్తాడో అవి కూడా బాగుంటాయి, సీన్ మొత్తం బాగుంటుంది. సీన్ ఈజ్ వెరీ గుడ్ సీన్. సో అదొకటి నాకు లైక్ భలే ఇష్టం. ఇంకేమైనా ఉన్నాయా మిస్ అయినా ఒకసారి చూ. నేను చెప్తాను. ఓ మై గాడ్, షేమ్లెస్లీ లెజెండ్ ఇంటర్వెల్ సీన్. మనం ఐ నో మ్యాన్, బట్ స్టిల్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎలివేషన్ సీన్స్. ఓకే ఫైన్. భగవంతుడా అనగానే గుండెల మీద చేసుకుని వెళ్ళండి అంటాడు. హౌ కెన్ ఐ నాట్ మెన్షన్ దట్ ఇన్ దిస్ వీడియో? రే 2013లోనో 2014లో రిలీజ్ అయింది. It's been 11 years or 12 years. Still, Bhagavantuda is a word that we are using. Bhagavantuda. ఆమె అప్పుడు దాకా నాకు కొంతమంది ఇలాంటి క్యారెక్టర్లు అంటే భలే అనిపిస్తుంది. అప్పుడు దాకా వద్దంటారు, కరెక్ట్గా కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడు అనగానే వస్తాడు కదా, మా బాబు అంటారు. ఇట్ ఈస్ అగైన్ హ్యూమన్ ఎమోషన్. నువ్వు బారన్నావు అంటే, నువ్వు రానన్నావు అంటే బారన్నావు ఫీల్స్. నాకు అందులో మీ మీద ఏక కూడా వాళ్ళనివాడు, గుండెల మీద చేసుకుని తీసుకెళ్ళండి అంటాడు, మళ్ళీ ఆ బాలే కనిపించడు. అది విషయం. ఇంకా తర్వాత నేను ఫైట్ల గురించి అది చెప్పను, బట్ ఆ 2 డైలాగులు దాని తర్వాత బిల్డప్ అయిపోయింది. ఇంకా దట్ ఈస్ ఇంకోటి మళ్ళీ జయప్రకాష్ రెడ్డి ఎప్పుడు తప్పు చెప్తాను రా. జయప్రకాష్ రెడ్డి ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళినప్పుడు వాడు ఎట్టా ఉంటాడో తెలుసా, వస్తే అలా ఉంటుందో తెలుసా అంటాడు. అమ్మా అయ్యి నాకు చాలా ఇష్టం రా, క్రేజీ మ్యాడ్నెస్. అండ్ ఇంకొక నాకు చిలిపి ఎలివేషన్ ఏంటంటే అఖండాలో మొత్తం ఒక 60 మందినో 25 మందినో చంపేశాక చేయవెళ్తుందని బాలేబాబు ఇలా ఆపుతాడు. నాకు ఇప్పటికీ ఎప్పటికీ బోయా నువ్వు ఎన్నైనా అది పట్టుకున్నావు చూడు, టచ్. అఖండ 2లో నేను థియేటర్లో చూస్తున్నప్పుడు అక్కడ మ్యూజిక్ కూడా ఏముండదురా, వాళ్ళకి అర్థం కూడా కాదు ఏంటి ఆగాడు అనుకుంటే, దాని తర్వాత ఇలా అది దాటి అడిగేస్తాడు.
అక్కడ అవసరం లేదు, కానీ నువ్వు క్రియేట్ చేసి నేను పిచ్చ నవ్వుకున్నాను. నాకు ఎప్పటికీ గుర్తుండిపోతున్నా. నేను డెత్ బెడ్ మీద గుర్తుడు ఏంట్రా అది. అమ్మో గాడ్, బుర్రపాడు. క్రేజీ అంటే క్రేజీ అసలు. ఓ మై గాడ్. అఖండ 2లో నుంచి అఖండ 2లో బాలయ్య బాబు ఎంతమందిని త్రిశూలంతో నెక్ మీద పెట్టి నరుకుతాడు, లేకపోతే హెడ్ మీద పెట్టి నరుకుతాడు. అంత ఎలిమెంట్స్, దీస్ ఎలిమెంట్స్ చిలిపి బుర్రపాడురా. అది అయితే నేను థియేటర్లో ఎగిరి నవ్వుతున్నాను నేను. నీకు ఒక రకమైన ఇది వస్తుంది కదా, అమ్మో మెంటల్ అది అది. నైస్. ఇంత ఫిలాసఫీ చెప్తాడు ఎవరికి, ఐఏఎస్ ఆఫీసర్కి. బోత్ ఆర్ నాట్ సేమ్. అదంతా చెప్పి ఈ సీన్ పడుతుంది. అమ్మో క్రేజీ. ఇంకా నాకు తెలిసి బోయా ఇంకా ఇప్పటికే అఖండాకే 0 Fs, ఇంకా అఖండ 2కి ఇంకా అన్నీ వదిలేసాడు. సి మ్యాన్, చాలామంది అంటారు కదా బోయా ఫిజిక్స్ లాజిక్స్ అది ఇది అని చెప్పి. ఎలాంటి క్యారెక్టర్ బాలయ్య బాబు అంటేనే ఫిజిక్స్ అయ్యి పట్టించుకోము, దానికి అఘోరా అనేది యాడ్ చేశాడు. ఇప్పుడు శివుడు అనేది ఇంకొంచెం ఎక్కువ ఇంపోజ్ చేశాడు అనుకో, లైక్ అదంతా యాడ్ చేసేసరికి ఇంకేం ఉండవు. నాకు ఇంకోటి చెప్పనా, బోయా భద్రా తీసింది 2006-5 ఎప్పుడోరా, వెరీ 20 years బ్యాక్ వచ్చాడు బోయా. స్టిల్ హీ ఈజ్ రెలవెంట్. అండ్ ద జాన్రా కొంచెం వెరీ డెలికేట్. నీకు 2 సినిమాలు పోయినాయి అనుకో, స్టిల్ రెలవెంట్ బికాస్ ఆఫ్ హిస్ కన్విక్షన్. బోయాస్ కన్విక్షన్ ఈజ్ సంథింగ్ వెరీ వెరీ. నువ్వు బెల్లం బాబు జయజానకి నాయకాలో కూడా నీకు నచ్చాడు చూడు, అంటే నీకు ఆ సినిమాలు వెళ్ళిపోద్ది చూడు అలాగా. ఐ అగ్రీ. చాలా మంది మిస్ఫైర్, చాలా మంది క్రిటిక్స్, చాలా మంది ఇప్పుడు సినిమాల గురించి బయట సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళకి బోయా మైట్ బి ఎ జోక్. నో, బట్ బోయా పుల్స్ ఆడియన్స్, బోయా ఫిల్స్ థియేటర్స్, బోయా గివ్స్ హై, బోయా సినిమాస్ ఆర్ సోల్డ్ ఇన్ హిందీ డిజిటల్ మార్కెట్ ఫర్. నేను ఇప్పుడు దేర్ ఇస్ ఎ బిజినెస్ ఆల్సో. నేను బోయా, అనిల్ రావుపూడి లాంటి మేకర్స్ గురించి నేను ఒకటే చెప్తారా, ఏ మేకర్ విత్ కన్విక్షన్ who is impressing a set of audience with awareness. Exactly, నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు. A maker with conviction who is impressing a set of audience is a great guy any day. అంతే, నీకు నచ్చినా చెప్పినది ఫ్యాక్ట్. అంతే, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. హీ మైట్ నాట్ బి యువర్ టైప్. ఆయన నీకు నచ్చే సినిమాలు తీయకపోవచ్చు, బట్ ఎవరు చేస్తున్నాడు. ఆయన చెత్త డైరెక్టరా అంటే అస్సలు కాదు. అది దట్స్ ఎ పాయింట్. అంతే, నీకు కరెక్టే, నువ్వు చెప్పేది కరెక్ట్. ఇప్పుడు రావిపూడి మైట్ నాట్ కమ్ ఇన్ టు అవర్ జానరా, బట్ రావిపూడి హ్యాస్ హిస్ ఆడియన్స్. హీఈస్ వెరీ వెరీ సెల్ఫ్ అవేర్ అండ్ హిస్ కన్విక్షన్ ఈజ్ ఆన్ పాయింట్. హీఈస్ వెరీ సెల్ఫ్ అవేర్. దట్స్ ది గ్రేట్నెస్ ఆఫ్ దట్ మ్యాన్. అంటే సినిమా ఎంటర్టైన్మెంట్ ఇదంతా ఓకే, బట్ నేను కొంచెం డబ్బులు పెడతారు చూడు, బిజినెస్ సైడ్ పర్స్పెక్టివ్ తేడానికి ట్రై చేస్తా. బిజినెస్ కింద, ఓన్లీ బిజినెస్ కింద మాట్లాడుతాను చూడు. ఏ బిజినెస్ అయినా 10 రూపాయలు పెడితే 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు రావడం ఓకే. బట్ నీకు 10 రూపాయలు పెట్టినప్పుడు 100 రూపాయలు వస్తున్నాయి అనుకో, నువ్వు ఇంక అంత మించింది రైట్ నో. రావుపూడి ఈజ్ దట్. సినిమా మొత్తం ఎలా ఉందో తెలుసా, నువ్వు 100 పెట్టు, నేను 1000 తెస్తానే. రావుపూడి ఈజ్ లైక్ నువ్వు 10 రూపాయలు, నేను 100 తెస్తా. రావుపూడి ఈజ్ ఏ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్. బ్రిలియంట్ ప్రొడ్యూసర్లు ఎలా ఫోటో పెట్టుకోవచ్చు. ఈవెన్ దట్ ఎవరు శిరీష్ గారు ఓపెనింగ్ చెప్తారు 2 రోజులు అక్కడ ఎందుకు ఇక్కడ తీస్తాను, 2 రోజులు 8 లక్షలు మిగులుతుంది. అమ్మో, నీకు సంక్రాంతికి వస్తాను 300 అంతా కొట్టింది కదా, ఎంత హ్యాపీ ఫీల్ అయింది తెలుసా నేను. ఎందుకంటే అరే అన్ని రకాల వాళ్ళు ఉండాలిరా అండ్ ఇంకోటి చెప్పనా, రావిపూడి అనే డైరెక్టర్ లేరు అనుకుందాం, ఆయన ఫుల్ ఇటు సైడ్ కమర్షియల్ వచ్చేసి సీరియస్ సినిమాలో తీస్తున్నారు అనుకుందాం. ఏంటి ఆడియన్స్ ఫ్యామిలీలో ఎక్కడికి వెళ్తాయి డైవర్స్, మాకు అన్ని రకాలు చూడాలని ఉంటుంది. దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జానరా ఫర్ ఏ రీజన్. ఎగ్జాక్ట్లీ. ఒకే జానరా పట్టుకుని తీయాలంటే మనకు ముందు కూడా అంతే కదా ప్రేను. దేర్ యూస్ టు బి కోదండరామ్ రెడ్డి, దేర్ యూస్ టు బి ఈవీవి, దేర్ యూస్ టు బి విశ్వనాథ్ గారు, దేర్ యూస్ టు బి పీపుల్ లైక్ కోడి రామకృష్ణ గారు. ఆయన ఫ్యాంటసీలు తీసేవారు, విశ్వనాథ్ గారు క్లాస్ సినిమాలు తీసేవారు. ఇప్పుడు ఈవీవి గారు కొంచెం కామెడీ టచ్ చేసి ప్రోగ్రెసివ్ ఫిలిమ్స్ తీసేవారు. అలాగే అన్ని సోషల్ కామెంటరీ బాగుంటది. గారు తీసేవారు. కోదండరామ్ రెడ్డి ఇస్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ డైరెక్టర్. కరణమూడి అదేలే సంథింగ్, అదేలే. రాఘవేందర్ రావు గారేమో మొత్తం గ్రాండ్ సినిమాలు తీసేవారు ఆయన.
సో అలా చాలా మంది ఉన్నారు. అన్ని టైప్స్ ఆఫ్ డైరెక్టర్స్ అలా ఉండాలి. ఇప్పుడు అలా ఉండాలి, డెఫినెట్లీ ఉండాలి. సో అంటే ఐ గెట్ ఇట్ మ్యాన్. And okay, now when you're talking about this, I remembered this man, and I am very very happy that this man made this film and he showed that I can make commercial cinema. That is వివేక్ ఆత్రేయ సరిపోదా సినిమా. నేను మొన్న రీసెంట్గా ఇన్స్టాలో దీని పేరేంటి ఒక రీల్ చూస్తుండే. ఆ రీల్ చూస్తున్నప్పుడు నాకు ఆ సీన్ యొక్క గొప్పతనం మళ్ళీ తెలిసింది. అదేంటంటే దట్ ఈజ్ Atreya himself, he admits that his strength is writing. But Saripoda is a testament that he can create moments. Directors create moments, so he can create moments. And అందులో నాకు ఫేవరెట్ థింగ్ ఏంటంటే అందులో నాని ఉండడు, యాజ్ అన్ యాక్టర్ నాని ఉండడు, చిన్నపిల్లడు ఉంటాడు. వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది, అభిరామ్ గారు చెప్తూ ఉంటారు, ఏదో డెవలప్ అవుతూ ఉంటుంది. వాళ్ళ నాన్న దీని పేరేంటి ఒక ఆయన ఉంటాడు, మావయ్య పెంట పనులన్నీ చేస్తూ ఉంటాడు, అది ఇది కిడి కోపం వస్తూ ఉంటే ఈరోజు కొట్టకూడదు, నీకున్న కోపం అంతా దాచుకో, అది ఇది అంటే అలా మెల్లగా నడుస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మ చచ్చిపోద్ది. వాళ్ళ అమ్మ చచ్చిపోయినప్పుడు వాడు వచ్చి ఇంకా గోల్ చేస్తూ ఉంటాడు. అప్పుడు వర్షం పడి అన్నీ చెరుపుకుపోతాయి. శనివారం ఒకటే మిగిలిన తర్వాత వాళ్ళ అమ్మ డ్రెస్, అదే ఆ చీర వచ్చి రెడ్ చీర చేతిలో పడుతుంది. అప్పుడు వాడికి అర్థమవుతుంది, ఓకే అమ్మ సెడ్ టుడే ఐ కెన్ హిట్ అని చెప్పి పట్టుకుంటాడు, లేస్తాడు, నడుచుకుంటూ వెళ్తాడు, కర్ర తీసుకుంటాడు, ఇలా కొట్టగానే అదేరా, దట్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. వెనకాల జేక్స్ బిజయ్ బీ లైక్ పలపలమన అంతే, ఆయన మోడ్లో వెళ్తూ ఉంటాడు. దోస్ ఆర్ ద మూమెంట్స్ దట్ ఐఎమ్ టాకింగ్. నేను ట్రైలర్ చూస్తున్నప్పుడు సరిపోదే సినిమా ఉంది, నాకు కాన్సెప్ట్ ఎలా అనిపించిందో తెలుసా? నువ్వు జనాల్ని దీంతో ఎంటర్టైన్ చేయడం చాలా కష్టం. హీరో అన్ని రోజులు రిస్ట్రిక్ట్ చేసేసుకుంటున్నాను. ఓకే, ఐ గెట్ ఇట్. లైక్ నీకు పాయింట్ ఉంది చూడు, హీరో అన్ని రోజులు ఒక రోజే కొడతాడని. సో నేను అనుకున్నా, ఇప్పుడు దట్ ఈస్ ఎ వెరీ గుడ్ పాయింట్ దట్ యూ టుక్ ఫర్ యువర్ సెల్ఫ్. నువ్వు రెస్ట్రిక్ట్ చేస్తున్నావు, కానీ మొమెంట్ పేలుతుంది. ఎలాగా, వీడు ఈ రోజు కొట్టలేకపోతున్నాడు, సడన్ గా 12 దాటితే కొడతాడు, అది ఇది అని నేను అనుకున్నా. దట్ ఈస్ వెరీ గుడ్. ఓకే, నువ్వు ఎలాంటి క్రియేట్ చేస్తావు అని నేను రెడీగా ఉన్నా. మంచి విలన్ క్యారెక్టర్ని క్రియేట్ చేసుకున్నావు, అంతా సూపర్ ఫైన్. ద గ్రేట్ థింగ్ అబౌట్ ఆత్రేయ ఇస్ దట్ ఓన్లీ. అక్కడ కూడా రైటింగే ఉంటుంది. పబ్కి వెళ్ళి కొట్టేద్దాం అనుకున్నప్పుడు టైం చూస్తే 12:05 ఎంత అవుద్ది. అయిన తర్వాత వెనక్కి వచ్చేస్తాడు. అక్కడ అది కూడా ఫాస్ట్గానే అవుతుంది, వెనక్కి వచ్చేస్తూ ఉంటాడు. అక్కడ వాడిని చూస్తాడు, ఎవరు, రోషన్ని చూస్తే అక్కడ ఇట్ ఈస్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అంతే. మళ్ళీ గుర్తు చేసి నాకు 10 minutes ముందు పెట్టడం ఇష్టం అన్నా ఏం చెప్పడు నీకు, తిరుగుతాడు, ఎగ్గిరి కొడతాడు. అదేరా మూమెంట్. దోస్ ఆర్ ద మూమెంట్స్ దట్ యూ క్రియేట్ యాజ్ ఎ రైటర్. అండ్ ద బెస్ట్ థింగ్ దట్ ఐ ఫీల్ ఈస్ దట్ ఆత్రేయ ఈస్ డూయింగ్ ఇట్ విత్ ద రైటింగ్. ఇప్పుడు మొమెంట్స్ ని నువ్వు రైటింగ్ తో లాగుతున్నావు చూడు, ఎనీ డే దోస్ విల్ స్టే విత్ యూ. అండ్ మనం వివేకానందతో మాట్లాడాం, పరదా ఈ ప్రీమియర్ అప్పుడు వివేకానందతో మాట్లాడుతుంటే ఇట్స్ గుడ్ దట్, అంటే లైక్ ఆయన మమ్మల్ని గుర్తుపట్టి ప్రణయ్ మీ వీడియోలు అవి చూస్తూ ఉంటాను నేను అని చెప్పారనమాట. సో ఈ సేయింగ్ దట్ ఒకటి నడుస్తుంది, మెటీరియలైజ్ అవ్వాలి అన్న, మీ నెక్స్ట్ ఫిల్మ్ కోసం వెయిటింగ్ అంటే నేను కూడా వెయిటింగ్. సో ఇట్స్ బిన్ లైక్ more than a year that Saripoda released, but very very excited for what that man is cooking next. But because we know he can write brilliant stuff, but it is also proven that he can make moments, he can create commercial entertainers. ఇప్పుడు డైరెక్టర్స్ లైక్ దీస్ we have in this generation Vanga, commercial cinema in his own style. We have Neil, we have Atreya, we have now సుజిత్ని అందరూ టెక్నికల్గా బ్రిలియంట్ అంటారన్న. అండ్ నాకు ఇంటర్వ్యూలు చూసాను సుజిత్ మొత్తం, హీస్ టెల్లింగ్, నాకు చాలా సెల్ఫ్ అవేర్, అంటే వెరీ సెల్ఫ్ అవేర్. హీస్
రామ్ వెంకటేష్ గారి ఇంటర్వ్యూలో సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటారు వాళ్ళు. మా అన్న క్రేజీ. ఏంటి నువ్వు అన్నం చూపిస్తుంటే మధ్యలో కథ చెప్తావు అన్నారు నన్ను. ఇంకోటి ఏంటి, మా అన్న ట్వీట్ పంపాడు, అరే సుజిత్ గడు మళ్ళీ దెబ్బేస్తాడు. హీస్ వెరీ 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 సెల్ఫ్ అవేర్. ఐ వాజ్ లైక్ నైస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సుజిత్ ఎంత కాదనుకున్నా కొంచెం రెస్ట్రిక్షన్స్లో తీసిన సినిమా, వి ఆల్ నో. ఇప్పుడు నెక్స్ట్ సినిమా కోసం నేను వెయిటింగ్. రన్ రాజా రన్ మంచి సినిమా, అందరికీ నచ్చింది, అంతా ఓకే. సాహో రిలీజ్ అయింది. సాహో ఫ్లాపా హిట్టా ఏంటా అన్నదో డిస్కషన్, దాని మీద పాడ్కాస్ట్ చేయొచ్చు, ఓకే, అది సపరేట్ డిస్కషన్. నెక్స్ట్ ఓజీ వచ్చింది. ఓజీ 100 మందిలో 100 మందికి నచ్చిందంటే నచ్చలేదు. యా ఆబ్వియస్లీ. అగైన్ ఫర్ సమ్ అదర్, కానీ నచ్చిన వాళ్ళకి గుర్తుండిపోయే సినిమా అది. మెంటల్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతుంది. నేనేమంటానంటే సుజిత్ ఆల్సో హ్యావ్ ఎ మార్క్. ఇప్పుడు ఆత్రే గురించి మాట్లాడుకున్నాం, సుజిత్ ఆల్సో హ్యావ్ ఎ మార్క్. సుజిత్లో మార్క్ ఇంకా వచ్చిందా రాలేదా అన్నదానికన్నా పీపుల్ ఆర్ ఎక్సైటెడ్. ఏం చేస్తారు నెక్స్ట్ ఏం చేస్తాడు అనేది. ఈ 3 ఇంకా ఎవరున్నారు అలాగా. రావిపూడి వి హ్యావ్ డిఫరెంట్ జాన్, లైక్ అలాగా ఇలా ఎంతమంది డైరెక్టర్స్ వచ్చి వాళ్ళకు ఒక ప్లేస్, లైక్ ద డైరెక్టర్స్ నేమ్ బికమ్స్ బ్రాండ్, దెన్ ఇట్ ఈస్. అంటే నాకు ఒకటి అనిపిస్తుంది, కొంతమంది నన్ను కమెంట్స్లో వేసుకోవచ్చు కానీ బట్ స్టిల్ ఐ విల్ సే దిస్. నాకేమనిపిస్తుంది తెలుసా, హీ డిడెంట్ ప్రూవ్ హిమ్సెల్ఫ్ ఎట్. అతనికి ఇంకా తన టైం రాలేదు, కానీ ఐ ఆమ్ ష్యూర్ దట్ ఇప్పుడు మనం చెప్పిన లిస్ట్లో సందీప్ రాజ్ విల్ కమ్ అండ్ గెట్ యాడెడ్ అని. అంటే నాకు పర్సనలీ అనిపిస్తుంది, ఐ మైట్ గో రైట్ ఆర్ ఐ మైట్ గో రాంగ్, బట్ నాకు అనిపిస్తుంది పర్సనల్ ఫీలింగ్ దట్ ఈయన మ్యాటర్ ఉంది సందీప్లో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మరి లెట్స్ సీ ఆఫ్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఆర్ నాట్. కానీ సో యా, ఇంకా ఎవరైనా గుర్తొచ్చారా నీకు డైరెక్టర్లు? ఏమో ఇఫ్ యూ మిస్ ఒకసారి నాకు కామెంట్స్లో చెప్పండి. వెంకీ అట్లూరి ఈజ్ వన్ గై వేర్. వెంకీ అట్లూరి ఈజ్ ఆల్సో నైస్. ఫస్ట్ 3 మూవీస్ తర్వాత నాకు తెలిసి రంగుదే తర్వాత ఓకే సార్ సినిమాకి నాకు ఇంకా ఇన్స్టా లైవ్ చేస్తున్నాను నేను. నువ్వు ప్రీమియర్కి వెళ్ళావు, నువ్వు ఇప్పుడు తైవీలోనే అక్కడ వర్క్ చేస్తున్నావు కదా, తైవీలో సంథింగ్. నువ్వు ప్రీమియర్కి వెళ్ళావు, నేను లైవ్ చేస్తున్నా. సార్ పోద్ది అని నేను లైవ్లో మాట్లాడుతున్నాను. లైవ్లో మాట్లాడుతుంటే నువ్వు డోర్ తీరని ఎప్పుడో పెట్టావు, నేను తీరేది. దాని తర్వాత నువ్వు వచ్చావు, బాగుందరా సినిమా అన్నావు. నేను బాగుందా అన్నది నేను దాని తర్వాత వెళ్ళి చూస్తే సినిమా బాగుంది. నాకు ట్రైలర్ అసలు నచ్చలేదు. సార్ ఏంటి చదువు అది అలా అంటాడు ఏంటి అది అని అంటున్నా. అమ్మో సార్ ప్రీచీగా అనిపిస్తుంది నీకు. సార్లో రాకీ ఉంటాడు కదా యాక్టర్, సార్లో పాయింట్ ప్రీచి, కానీ రైటింగ్ చాలా బాగుంటుంది. ఎస్, స్టోరీ టెల్లింగ్ ఈవెన్. అండ్ వీఆర్ లైక్ అప్పటికి డౌట్లు ఉంటాయి కదా ముందు కొన్ని సినిమాలు తీసిన. నాకు తొలిప్రేమ పిచ్చిష్టం రోజు, చాలా 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 హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ తొలిప్రేమ, హ్యూజ్ ఫ్యాన్స్ ఆఫ్ తొలిప్రేమ. సో అందరూ అనుకున్నారు అది ఇది అంటే లక్కీ భాస్కర్ దింపాడు అన్న. లక్కీ భాస్కర్తో ఇట్ బికేమ్ లైక్ ఇప్పుడు ఫ్యామిలీ స్టోరీలో నువ్వు ఎలివేషన్ సెటిల్గా రాసావు అనుకో, అది చాలా చాలా అప్రిషియేటింగ్ థింగ్ టు రైటర్. లక్కీ భాస్కర్లో ఉంటుంది గోల్డ్ షాప్ సీన్, అది కూడా 4th wall బ్రేక్ చేసి. దిస్ ఈజ్ ఇండియా. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి, రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటి మీద కనపడాలి. ట్రూ, అది ఫిలాసఫీ. యా, ఇట్స్ ఎ ఫిలాసఫీ దట్ ఈ బ్రేక్స్ ద 4th wall and comes and tells to you. బట్ యా, ఇంకా ఉండుంటాయి గైస్. నాకు అదే ఇప్పుడు నేను ఇంకా చెప్తా, నాకు యానిమల్లో వంగా ఇష్టం. అండ్ నేను ఇప్పుడు ఎక్కువ చెప్పను కానీ, బట్ నాకు ఇప్పుడు నెక్స్ట్ ప్రభాస్తో ఎలా ఉండబోతుంది. మొన్న ఏదో 80% బీజిఎం అయిపోయింది సినిమాకి. బీజిఎం అయిపోయింది. డిఫరెంట్ ఫిల్మ్ మేకర్ అనిపిస్తాడు నాకు. అంతే, అందరూ బీజిఎంలు ఎప్పుడు రీ రికార్డింగ్లో ఉన్న సినిమా అని ఎప్పుడు అంటారు, లేటర్ పార్ట్ ఆఫ్ ది ఆడియో లాంచ్ జరుగుతున్నప్పుడు అది అంటారు. కానీ కొంతమంది ముందే కొట్టించుకుంటున్నారులే ఇప్పుడు. బెస్ట్, నైస్, ఇట్స్ గుడ్. మూడ్ ఆఫ్ ద ఫిలిం తెలిసిపోద్ది నీకు. అదే అదే. ఇంకా ఏమైనా ఎలివేషన్ సీన్లు ఉండేనా? కమెంట్స్లో చెప్పండి. ఐ గెస్ లైక్ ఇప్పుడు నువ్వు అన్ని కవర్ చేయాలనుకున్నా చేయలేవు. పక్కా 2nd part 3rd part అలా వెళ్తూ ఉంటాయి. అండ్ డెఫినెట్లీ బెస్ట్ ఎలివేషన్ పాటలు బోల్డ్ పడతాయి. బెస్ట్ ఎలివేషన్స్ అని వేరే వస్తాయి. మేము అనుకున్న వాటికి కానీ ఫ్యూచర్లో డెఫినెట్లీ సోచ్ చెప్తాలో బెస్ట్ ఎలివేషన్స్ గురించి వేరే వీడియోలు వస్తాయి. సో యా, ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ నౌ గైస్. మేము ఏమన్నా మిస్ అయితే కమెంట్స్లో చెప్పండి. అండ్ మీరు మమ్మల్ని అడగచ్చు, ఏదో ప్లాన్ చేస్తున్నాం వచ్చు ఏదిరా అది ఇది అని. ఎప్పుడు వద్దు ఇన్ని అడగండి. యా, కొన్ని ప్రొసీజరల్ డిలేస్ గైస్. కొత్త పదం పట్టుకొచ్చాడు రోయ్. నెక్స్ట్ నుంచి
డివి ట్విట్టర్ అకౌంట్ హ్యాండిల్ చేసి అతను అయ్యో బాబు ఇదేదో బాగుంది. డివికి ఇంకా ఆ బాధ ఉండదులే కానీ ప్రొసీజరల్ డిలేస్ గైస్. కానీ బిలీవ్ మీ త్వరలోనే ఒక్క వారం ఓపిక పట్టండి. చిన్నప్పుడు మా టీవీ మా దగ్గరలో వచ్చే ముందు ఇలాగే త్వరలో అని 3 నెలల తర్వాత వేయడు. వచ్చేస్తుంది త్వరలో. ప్లీజ్ ఓపిక పట్టండి. నేనేమి కావాలని ఊరించట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ నౌ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చారీ నాట్ సారీ అండ్ ప్రణయ్ వర్మ. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు మాత్రం దిస్ ఇస్ చారీ నాట్ సారీ సైనింగ్ ఆఫ్. లైకులు కొట్టండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ బాయ్ బాయ్.